వారికి అర్పిస్తూ తగ్గించుకుంటూ సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రార్థన చేయడం తండ్రి. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మీ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. దేవుని వాక్య నిమిత్తము ఈ దిన ధ్యాన నిమిత్తము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీరు స్వాధీనపరుచుకుంటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరుచుకుంటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. ప్రార్థించుదుము. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల ప్రభువా, నీ పరిశుద్ధ పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. చదవబడిన వాక్యమును పరిశుద్ధపరచండి. మీరు ప్రభావ పరిశుద్ధులై ఉన్నారు కనుక మేము పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధుల స్తోత్రం మీరు కోరుకుంటున్నారు ప్రభావం, మేము పరిశుద్ధులమై ఉండాలని. పరిశుద్ధ ఆత్మదేవుడా, వాక్యమును మీరు మాకు బోధించండి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభా. పిలిచిన దాసుని దీవించండి, దీర్ఘాయుష్మంతులు చేయండి. సంఘాన్ని కూడా ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. రీసౌండ్ వస్తున్నట్టు ఇది రీసౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చప్పట్లు కొడతారా? అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమాత్మ శక్తి కొలది చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నాడు. క్షణమైన నన్ను విడువని దేవా, నిన్ను విడచి నేనుండగలనా. చప్పట్లు పట్టాలండి బాగా, అందరూ కొట్టండి. ఇంకా ఏం శక్తి ఉంది కదా. క్షణమైన నన్ను విడువని దేవా, నిన్ను విడచి నేనుండగలనా. ఉండగలనా, ఉండగలనా, నిన్ను విడచి నేనుండగలనా, నిన్ను విడచి నేనుండగలనా. క్షణమైనా నన్ను విడువని దేవా, నిన్ను విడచి నేనుండగలనా. కంటిలో చూపువైనావు, చెవిలో మిగిలివైనావు. కంటిలో చూపువైనావు, చెవిలో మిగిలివైనావు. శ్వాసలో శ్వాసవై
దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములండి. ఈ దినము చదివిన వాక్యం ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. మీరు స్వాధీనము చేసుకుంటకు నీ పితరుల దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిలో మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. దేవుని స్తోత్రమండి. నేను దానియేలు నన్ను పిలవగానే నేను రావడం అనుకున్నప్పుడు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ప్రసంగాలు. అయితే నాకు వాడు చెప్పినప్పుడు ఏమనుకున్నానంటే ఆదివారం రావడం కష్టం. ఎందుకంటే నేను లేనప్పుడు మా మిస్సెస్ ఒక 20 సంవత్సరాలు సంఘాన్ని నడిపింది ఆవిడ. అయితే నేను అప్పుడప్పుడు ప్రతి ఆదివారము సంఘానికి వచ్చేవాడిని. అంటే ప్రతి నెలాఖరికి, అంటే నెల 2వ ఆదివారంలో ఖచ్చితంగా సంఘానికి వచ్చేవాడిని. అంటే 2001 నుండి 2017 వరకు నేను ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడిని ఉద్యోగం చేసుకుంటూ. అయితే ఖచ్చితంగా 2వ ఆదివారం మాకు బలారాధన జరుగుతుంది. ఆ బలారాధన జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఆదివారం వస్తాను. లేకపోతే మళ్ళా 1వ తారీఖు కానీ లేకపోతే 15వ తారీఖు, ఎప్పుడన్నా జనవరి 14వ తారీఖు ప్రేమ మీద జరుగుతుంది కదా, అప్పుడు వచ్చేవాడిని. నేను ఒక రోజు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, 1 సంవత్సరం కాలం నువ్వు బస్సులోనే నిద్రపోయేవాడిని. 1 సంవత్సరం కాలం. ఎట్లాగంటే సుమారు అంటే 2001 నుంచి 2017 అంటే ఒక 14 సంవత్సరములు, సరే 13 సంవత్సరములు. సంవత్సరానికి 52 రోజులు నేను వచ్చేవాడిని. 52 రోజులు వస్తాను, 52 రోజులు వెళతాను. ఎందుకంటే నేను దూర ప్రాంతంలో పనిచేసేవాడిని. శనివారం రాత్రి ఎక్కుతాను, ఆదివారం అంతా బస్సులోనే, శనివారం రాత్రి అంతా బస్సులోనే పడుకుంటాను, ఆదివారం వస్తాను. వాక్యం అయిపోతానే మళ్ళీ సాయంత్రం నేను వెళ్ళిపోతాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా బస్సులోనే నిద్రపోతాను. అంటే అలా 13-14 సంవత్సరములు నువ్వు బస్సులోనే పండుకున్నావు అని చెప్పాడు దేవుడు. నేను అనుకున్నాను, అంటే సుమారు 1 సంవత్సరం కాలం బస్సులోనే ఉన్నాను, బస్సులోనే నిద్రపోయాను. కొన్ని వేల కిలోమీటర్లు చేసాను, ప్రయాణం చేసేవాడిని. ఆయనను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు దేవుడు, ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకోడు, నిద్రపోడు. చిన్నప్పుడు ప్రార్థన వెళ్ళేవాళ్ళము, ఆశ్రమంలో చదువుకున్నాము, అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళము. నేను నేను మా అక్కతో పాటు ఉండేవాడిని. ఎందుకంటే నేను తర్వాత కనుక నేను మా అక్క ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి ఉండేవాడిని. అయితే ఆ రోజుల్లో చర్చ జరిగేది, మాకు అంత అవగాహన లేదు. అయినను నేను ఆలోచించండి, నేను రక్షించబడింది 1992వ సంవత్సరం రక్షించబడ్డాను. పరిశుద్ధాత్మ కోసం కంటిన్యూగా ప్రార్థన చేస్తుంటే 17/10/1992 సంవత్సరం బుధవారం 8 గంటల ప్రాంతంలో నేను దేవుడిని చూశాను. అప్పుడు నేను అనుకున్నాను, ఈ దేవుడు ఉన్నాడు కనుక నేను నాకు ఉన్నటువంటి మొత్తాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పటికే మా తమ్ముడు చర్చ్ పెట్టాడు, చర్చ్ కోసం మేము ప్రార్థన చేశాం. అద్భుతంగా ఆ విషయాలు కనుక వాక్యం చెప్పాలనుకున్నాను. నేను ఇక్కడ రావాలి అని అనుకున్నప్పుడు ఏ వాక్యం చెప్పాలి? నేను ఒకసారి భక్సింగ్ గారి గురించి విన్నాను. బ్రదర్ మిమ్మల్ని ఆయన పిలిచారు కదా అని ఒక ఆయన అంటే, మరి దేవుడు నన్ను చెబితే నేను వెళతాననేవాడు. అయితే దేవుడు నన్ను 1 సంవత్సరం కరోనా వచ్చిన దగ్గర నుంచి దేవుడు నన్ను శ్రమలలో పుట్టమి వేశాడు. నేను మామూలుగానే రోజుకి 18 గంటలను పనిచేస్తాను. అలాంటిది ఉదయం నుండి రాత్రి వరకు బైబిల్ ఎలా అయినా చదవాలి, బైబిల్ తెలుసు అని చెప్పేవాడు. నేను స్పర్జన గారి ఒక బుక్ చదివినప్పుడు డిఎన్ మోడీ గారి ఎవరైనా పుస్తకాలు చదివినప్పుడు 95% ఆఫ్ ద క్రిస్టియన్స్ దే డోంట్ రీడ్ ద బైబిల్. బైబిల్ని చదవకే వాళ్ళ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. 95% వరకు చదవ. బైబిల్ ఉంది నీ దగ్గర పడవు. నేను 1974 సంవత్సరంలో కొన్నాను. బైబిల్ చదవాలని స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉంది, అసలు ఏ అధ్యాయంలో ఏముంది, బైబిల్ ఏమో చెప్తుంది, అసలు బైబిల్ చదవకుండా విశ్వాసంలో నిలబడగలుగుతామా అని బైబిల్ని ఆది కాలం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చదివాను. 1189 అధ్యాయాలు, 66 పుస్తకములు, క్రొత్త నిబంధనలో 39, పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. మీ ఇన్స్పిరేషన్ కోసం, మీ ప్రోత్సాహం కోసం మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని ఉద్దేశపరచాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ నాకేదో తెలుసు, నేను గొప్ప కోసం కాదు. ప్రతి ఒక్కసారి ఆలోచించుకుని నన్ను గురించి నేను ఏదో చెప్పాలి, నేనేదో సాధించానని కాదు, నేను గొప్పవారి కన్నా కాదు, కనీసం ఫాదర్ ధూళిని కూడా కాదు, వాళ్ళతో నేను సమానంగా కూర్చుని మాట్లాడటానికి ఇక్కడ యోగ్యుడిని కాదు. అయినా ఈ బైబిల్ 1189 పాత నిబంధనలో యెహోవాగా మనకి కనిపించినటువంటి దేవుడు, 4 సువార్తల దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూలోకంలోకి వచ్చి ఆది అపోస్తుల కార్యం నుంచి పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యకి వచ్చాడు. ఎందుకనగా ఆ దేవుడు చెప్పాడు, ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించినాడు. ఇందాక వాక్యం చెప్పాను. దేవుడు ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ కూర్చున్నప్పుడు, అనాది కాలమైన దేవుడు మన్నాతో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించాడు. ఈ దినములను బైబిల్ వాక్యముతో విశ్వాసాన్ని పోషిస్తున్నాను. రెండవది, అనాది కాల స్తంభంగా, మేఘ స్తంభంగానే, అగ్ని స్తంభంగానే ఉన్నటువంటి
కలిగినటువంటి దేవుడు ఈ దినములలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే నడిపిస్తున్నాడు. అది నేను నాతో చెప్పాడు దేవుడు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం వాక్యం చెప్పాలని ఆలోచించుకున్నప్పుడు బైబిల్ గ్రంథం నుంచి నేను ఎప్పుడైనా ఏదైనా ఆలోచిస్తే ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం 22 లాస్ట్ ప్రకటన గ్రంథం వరకు ఆలోచిస్తాను. నేను ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అలాగే ధ్యానిస్తాను. ఎందుకనగా నా ఆలోచన కానీ నా ఉద్దేశం కానీ నేను దేని గురించి ఆలోచించను. ఎందుకంటే పేతురు పత్రికలో దేవుడు చెప్పాడేమని, మీరు దేని గురించి చింతించబడి ఆయన మిమ్మల్ని చింతిస్తున్నాడు కనుక మీ భారం ఆయన మీద వేయమన్నాడు. రెండవది, మీ విరోధి అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మెలుగుగా తిరుగుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలవాలి, మెలుగుగా ఉండమని చెప్తున్నాడు. ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి కానీ మిగతా వారితో సంబంధం లేదు. యెషయా గ్రంథం 14 అధ్యాయంలో కానీ ఏస్కేల్ గ్రంథం 28 అధ్యాయంలో కానీ పడగొట్టబడినటువంటి లూసిఫర్ గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎవరిని మెలుగుదని దురక్షములు కలవాడు, అపవిత్రమైన పెదవులు కాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు, లోకంలో సంపాదించుకుందాం అనుకున్నవాడు, ఇష్టానుసారంగా బ్రతికేవాడితో వాడితో సంబంధం లేదు. బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసి చర్చకు వచ్చి వాడితోనే సైతానికి సంబంధం ఉంది. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ద్వితీయోపదేశకాండం 12 అధ్యాయం చూపింది. ఎందుకనగా ఒకే ఆరాధన స్థలం ఉండాలి. క్రైస్తవుడికి రక్షించబడిన నీవు నాకు పాస్టర్ గారు చెప్పలేదు, పాస్టర్ గారితో నేను ఫోన్లో కూడా ఎప్పుడు మాట్లాడేది. ఎప్పుడైనా ఒకసారి దాన్ని పిలిచినప్పుడు ఒకసారి ఎప్పుడన్నా అన్నతో మాకు అన్నంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే సమస్తాన్ని విడిచిపెట్టి దేశం కానీ అంటే తన ప్రదేశం కానీ దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు నాకు నా డాడీ చెప్పినప్పుడు చెప్పారు, అరే పాస్టర్ గారు తిన్నారా లేదా నువ్వు చూడాలి, పాస్టర్ గారికి వెన్నట్టు ఉండాలి, పాస్టర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడదు. నువ్వు వ్యాపారం చేస్తే నువ్వు సంపాదించుకునే దానిలో ఫస్ట్ భాగం ప్రార్థన పాస్టర్ గారికి వెళ్ళాలి. నువ్వు తినకపోయినా కానీ పాస్టర్ గారు తిన్నారో లేదో చూడాలి అని ఆవిడకి పెళ్ళి అవ్వలేదు, ఆడికి పెద్దవాడు కూడా కాదు. మీరు ఎందుకు చెప్పారు? దేవుని ఎదుట నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉంటే నన్ను నేను సాధకం చేసుకున్నానని పౌలు చెప్పాడు కదా. ఏదైనా ఆయన దిట్టమైన గోడకు పుట్టిన మేకువనే ఉంటుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది కనుక నేను ఎందుకంటే చెప్తున్నాను. ఈ వాక్యం ఏ వాక్యం చెప్పాలని ఎవరిని అడగలేదు, పాస్టర్ గారు కూడా నాకు చెప్పలేదు. ఇది స్పష్టము దేవుని ఎదుట నేను చెప్తున్నాను. మీరు చూడండి, ఇక్కడ ఏమని, మీరు స్వాధీనపరచుకుంటకు నీ పితల దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిని మీరు అనుసరించి గాయకరవలసిన కట్టడలు విధులు ఇవి. దేవుడిచ్చిన నియమాన్ని మనం పాటించాలి. క్రైస్తవుడిగా వ్యక్తిగతంగా విశ్వాసములో పటిష్టత నిలబట్టుకోవడానికి మనం దేవుని వాక్యాన్ని చదవాలి. మనకి పెద్దలుగా ఉంచిన వారిని మన్నన చేయవాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోని వారు మీ మేలు కొరకే చెప్తారు కానీ మీకు కీడు కొరకు చెప్పరు. ఏదైనా మేలైనను కీడైనను తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం ఉన్నది. నేను ఆలోచించండి ఈ వాక్యాన్ని. ఇది ద్వితీయోపదేశ కాండము, ద్వితీయ ఉపదేశ కాండము, రెండవసారి చెప్పబడినటువంటి గ్రంథం. బైబిల్ గ్రంథంలో మొదటగా పంచగ్రంథాలు, ధర్మశాస్త్రము, తర్వాత చరిత్ర గ్రంథములు, తర్వాత పంచగ్రంథములు, పద్య గ్రంథములు, తర్వాత పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, తర్వాత సువార్తలు, అపోస్తల కార్యము, పత్రికలు, ప్రకటన గ్రంథం. 5 పంచకాండములు అంటే 5 పంచగ్రంథం అంటే 5 అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. 187 అధ్యాయాలలో ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రపంచ ప్రజలు, రాజులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, వావి వరసలు సమస్తమైనవి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పెళ్లి చేసుకునే విధానం ఎలా ఉండాలి, బైబిల్ వాక్యం మనకి ఎంత, ఈ వాక్యం ఏ విధంగా మనకు పనికి వస్తుంది, మన విశ్వాసంలో బ్రతకడానికి ఎలా ఉంటాము, ఇవన్నీ కూడా సమస్తమైనటువంటి చక్కగా రాయబడినటువంటి గ్రంథం. అందుకని ఈ 187 అధ్యాయాలలో మోషే స్వతः దేవుడు రాయించాడు. మోషే పుట్టింది నిర్గమకాండం 2వ అధ్యాయంలో కదా. ఆది కాలంలో ఉన్నటువంటి విషయాలు మోషేకి ఎలా తెలుసంటే, చూడండి, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు, నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు, మెతూషెల 969, 962 బ్రతికాడు. ఆ దినములలో చాలా మంది లాంగ్ ఎక్కువ బ్రతికాడు కనుక తాత తండ్రుల నుంచి ముత్తాతల నుంచి వచ్చినటువంటి విషయాన్ని సేకరించి మోషే ఈ గ్రంథాలన్నీ కూడా సిద్ధపరిచాడు. యేసు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ చెప్పినటువంటి గ్రంథములు ఈ గ్రంథము అంటే నియమములు, నిబంధనలు. మనం నిర్గమకాండం చదివితే 20వ అధ్యాయంలో సీనాయి కొండ మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాలక్రమేణా జరుగుతూ ఉండగా ఇశ్రాయేలు కూడా జనాంగం పెరుగుతూ ఉండగా ఇంకా కావలసినటువంటి అనేక నియమాన్ని దేవుడు ఈ పంచగ్రంథంలో రాయించాడు. అవన్నీ కలిసి దేవుడు మోషే ద్వారా ఎందుకు చెప్పించాడు
ఇచ్చాడంటే 40 సంవత్సరాలు అనగా ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి జనము సనుగుడి చేతను గొలుగుడి చేతను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా జీవించి చాలా మంది దేవునికి వ్యతిరేకంగా కాదేశ బర్నేలో సంఖ్యాకాండం 13-14 అధ్యాయంలో కాదేశ బర్నేలో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత దేవుడు మోషేకు ఎదురు తిరిగితే మోషే దేవుడు చెప్పాడు ఏమని, ఈ తరములో ఒక్కడు కూడా కనాను చేరడు. నా ఎందుకు విశ్వాసం వచ్చిన కాలేబు ఎఫున్నే కుమారుడైన యెహోషువను, నూను కుమారుడైన యెహోషువను, ఎఫున్నే కుమారుడైన కాలేబు, ఈ ఇద్దరు తప్ప ఎవ్వరూ చేరరని చెప్పాడు. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మోషే దేవుడు బండతో మాట్లాడమంటే అక్కడ రెఫీదీమ దగ్గర మోషేని దేవుడు బండతో మాట్లాడి నీళ్ళు ఇస్తే అంటే ద్రోహులారా మేము మీకు నీళ్లు ఇవ్వాలని ఆయన బండను కొట్టి దేవుని మాటను తప్పిపోతే 20 అధ్యాయంలో దేవుడు చెప్పాడు అహరోను మోషేతో మీరు కనాను చేరరు. దాని గురించి మోషే చాలాసార్లు దేవుడిని అడిగాను, ఆ మాట గురించి ఇక మాట్లాడొద్దని చెప్పాడు. మీరు చూడండి, అలాగూ ఇక మిగిలిన వాళ్ళు ఎవరు, కాలేబును యెహోషువ, వీళ్ళిద్దరూ మాత్రమే కనాను దేశంలో చేరగలరు. అయితే దేవుడు మోషే మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ ప్రజలందరూ కూడా కాపరలేని గొర్రెల వల్ల అయిపోతారు, వీరికి ఎవరు నాయకుడిగా ఉండాలని మోషే ప్రాధాన్యపడినప్పుడు నీకు మారుగా నాయకుడిగా నూను కుమారుడైన యెహోషువ ఉంటాడు కనుక అతని చేతులు అతని తల మీదను అతని జ్ఞానాత్మకుడు అవుతాడు. చూడండి, మీరు చివరిలో చూస్తే ఈ గ్రంథంలోనే మోషే చేతుల నుంచిగా నూను కుమారుడైన యెహోషువ జ్ఞానాత్మకుడైనడు, సకలమైనడు. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలను కట్టడలను అనేక వాగ్దానాలు ఇచ్చి యెహోషువను స్థిరపరిచి ముందుకు నడిపించి నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను, నువ్వు ఈ జనాలందరినీ కూడా నడిపించమంటే యెహోషువ వచ్చి కనాన్లో స్వాస్థ్యాలు పండించినట్లుగా యెహోషువ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ గ్రంథం ఎందుకంటే ద్వితీయోపదేశ కాలం, ఎందుకంటే మోషే ముందున్నటువంటి తరమందరూ కూడా చనిపోయారు, క్రొత్త తరం వచ్చింది. సంఖ్యాకాండం 26 అధ్యాయం నుంచి మనం చూస్తే క్రొత్త తరం వచ్చింది. ఈ క్రొత్త తరం వారికి దేవుని గురించినటువంటి ఆజ్ఞలు తెలియవు, దేవుని గురించినటువంటి నియమములు తెలియవు. వీళ్ళకి తెలియచేసి వీళ్ళని స్థిరపరిచి మోషే ఇక్కడి నుంచి నిష్క్రమించాలి, మోషే దేవుడి దగ్గరకు చేర్చబడాలి, ఈ ప్రజలందరికీ చెప్పమని దేవుడు చెప్తే ఆయన మోయాబు మైదానంలో తీసుకుని వచ్చి ఈ కట్టడాన్ని కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. అనగా ఇశ్రాయేలు ప్రజలు మొదటి తరం వారు దేవుని మీద సడికి తిరుగుబాటు చేసి అరణ్యంలో నశించిపోయారు. యెహోషువ నాయకత్వంలో కానాను ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న ఇశ్రాయేలు 2వ తరం వారికి గతాన్ని జ్ఞాపకం చేస్తూ యోర్దాను నది ఒడ్డిన మోయాబు మైదానంలో ఇశ్రాయేలు దిగినప్పుడు మోషే చేసిన చివరి 3 ప్రసంగాల సంపుటియే ఈ ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. మీరు చూడండి, మొదటి 4 వచనాలు ప్రయాణాల సమీక్ష, తర్వాత నియమ నిబంధనల గురించి చెప్పాడు, తర్వాత తుది సరుకులు కలిపి యెహోషువకు అప్పగించి మోషే దేవుని దగ్గరికి చేర్చబడ్డాడు. అయితే నా తాత్పర్యం ఏమంటే దేవుడు నాకు ఎందుకు చెప్పింది, ఎవరో చెప్పితే నేను గ్రంథం గురించి చెప్పలేదు, దేవుడు నాకు ప్రేరేపణించి దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపు చెప్తున్నాను. మీరు ఆలోచించండి, మోషే చెప్పినటువంటి నియమములు నిబంధనలు నాటి నుండి నేటి వరకు కూడా యేసుప్రభు చెప్పారు, నేను ధర్మశాస్త్రం నేను ప్రవక్తలను కొట్టివేయటకు రాలేదని చెప్పాడు దేవుడు. మనం కొండ మీద ప్రసంగంలో చూస్తే 111 వచనాల్లో 28 అంశాలు చెప్పాడు దేవుడు. ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, మనుషులు ఎలా ఉండాలి, నాకు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అన్నీ చెప్పాడు. ఎవరు ధన్యులు, ఎలా జీవించాలి అన్నీ దేవుడు చెప్పాడు. 3 అధ్యాయాలు 5, 6, 7 కొండ మీద ప్రసంగములు. నేను ఈ ద్వితీయోపదేశ కాలంలో దేవుడు చెప్పినటువంటి కట్టడలను నియమాలను కొన్ని నేను మీకు చెప్పడానికి నాకు దేవుడు ఇచ్చిన ప్రేరణ చెప్పిన, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని చెప్పిన, సమయానికి ముగిస్తాను. ఆయన దేవుడు ప్రేర కొంచెం బయట నుండి వచ్చాను కనుక కొంచెం రాసి శిక్షణ నుంచి పెద్ద మనసు చేసుకుని ఒక 10 నిమిషాలు ఎక్కువైనా మీరు కూర్చుంటారని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకని చూడండి, ఇది చూడండి ఏమని చెప్తున్నాను, చూడండి నేను మీ ఎదుట దీవెనలను శాపములను పెట్టుతున్నాను, నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు వినిన ఎడల మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినిన ఎడల వినకపోయిన చూడండి యెహోవా ఆజ్ఞను వినక నేను మీకు ఆజ్ఞాపించే మార్గం విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపములు మీకు కలుగునని చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒకటేనండి ఈ వాక్యం, ఈ ప్రవచన వాక్యం వినివాడును దీని వరకు నడుచుకుని వాడును ధన్యుడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. అనగా ఈ ప్రకటన అంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మనం ఆలోచించుకోవాలి, దాని ప్రకారం జీవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి ఏమని చెప్తాడు, ఈ నియమ నిబంధనలను అంటే దేర్ ఇస్ ఎ రెస్ట్రిక్టెడ్ లైఫ్, షరతులతో కూడినటువంటిది బైబిల్. నువ్వు రక్షించబడితే అన్నాడు, కానీ రక్షించబడకపోయినా కానీ నీకోసం మేలన్నీ జరిగితే అని కాదు. అంటే కండిషనల్, అనగా కొన్ని నీకు ఇది చేస్తే యేసుక్రీస్తు దేవుడిని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి నేను లేచాడని నేను విశ్వసించలేడా నువ్వు రక్షించబడతావు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఉంది.
మీరు పాప క్షమాపణ మీతో మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే మీరు అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారని అపొస్తలుల కార్యం 2:37 నుంచి 38 నుంచి 42 వచనాలకు రాయబడిన దానిలో ఉంది. మీరు అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. మీరు రక్షించబడిన మీరు ఏం చేయాలి? అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె ఇచ్చుటను ప్రార్థన చేయటను ఎడతెగక ఉండవలెనని అపొస్తలుల కార్యం 2:42 రాయబడింది. అనగా నియమ నిబంధనలు క్రైస్తవుడు ఈ గాడ్ సర్టన్ డిసిప్లైన్ లైఫ్. క్రైస్తవుడు అనేవాడికి ఒక క్రమశిక్షణయుతమైన జీవితం ఉంది. వాళ్ళెవరో ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళెవరో బైబిల్ లేకుండా జీవించవచ్చు. అన్యులు మనకు బైబిల్ ఉంది, మనకు ఒక నియమం ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, లేకపోతే శుక్రవారం శనివారం ప్రార్థనలు ఉన్నాయి. మనం నోటితో ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఈ నియమ నిబంధనలని మనం పాటిస్తేనే యేసుక్రీస్తు పరమందున్నటువంటి దేవుడు మనతో మాట్లాడదు. ఎందుకనగా మలాకి గ్రంథం 3:3 దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకించినను. అనగా మళ్ళీ మన యెషయా గ్రంథం 59:9 మీ రక్షింప నేలకుంటకు యెహోవాస్తు గురిసరాలేదు, విననల్లకుంటకు మీ చెవులు మందం ఆయన చెవులు మందంగా లేవు, మీకును ఆయనకును మీ పాపములే అడ్డు వస్తున్నాయని. అందుకని దేవుడు చెప్పాడు, పర్వతములు తొలగిపోయాను, బిడ్డలు తత్తలేను, నా కృప నేను వీడిపోదని చెప్తాను. ప్రయాసపడి గాలి మానవ చేత కొట్టబడేదన నీలాంజన కడతాను తప్పుకునే వారికి తెలియడం ఎన్ని నేను ప్రవాహములు కుమ్మరిస్తాను, నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు దేవుడు. ఎన్ని వాగ్దానాలు యెషయా 54 చదవండి. అటువంటి ఇది కట్టడలను మనకు దేవుడికి నీ శాపం కావాలా, లేకపోతే నేను చెప్పిన నియమాలని ఆచరిస్తే నీకు దీవెనలు వస్తాయి, నువ్వు ఆచరించకపోతే నీకు శాపాలు వస్తాయి తేల్చి ముఖమాటం లేకుండా దేవుడు చెప్పాడు. అంతే కదండి, దేవుడికి మన మొహమాటం ఉందా? నువ్వు సత్క్రియలు చేసిన ఏడా కయ్యలతో చెప్తున్నాడు, నువ్వు సత్క్రియలు చేసిన ఏడా నీ ముఖం ఎలా చెందపుచ్చుకుంటావు? హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కయ్యూరు అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు అర్పణలో తొలిసూనివి క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు, కయ్యని తీసుకొచ్చిన తన పొలంలో కొంత తీసుకుని వచ్చాడు. బట్ ద డిఫరెన్స్, ద వే ఆఫ్ దే ఆర్ ఆఫరింగ్, ద వే ఆఫ్ దే ఆర్ బ్రింగింగ్, వాళ్ళు ఎలా తీసుకొని వచ్చారు, ఏ విధమైన తీసుకొని వచ్చారు, ఎలా తీసుకొని వచ్చారు అనేది దేవుడికి తెలుసు కనుక హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యని అర్పణను అంగీకరించలేదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:11 కూడా రాయబడింది. నేను ఈ విధమైన ఆచరిస్తే ఆశీర్వదించబడతావు, ఆచరించకపోతే శాపం వస్తుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏమని చెప్తా, అందుకే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల జనులు సామెతల గ్రంథం 29:18 దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. అందుకనే చూడండి ప్రియరా, మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మీరు స్వాధీనపరుచుకుంటకు మీ పితరుల దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో మీరు భూమి మీద బ్రతుకు తినమనంటూ మీరు అనుసరించి గాయకుని కట్టలు ఇవే అన్నాడు. మీరు స్వాధీనపరుచుకొని పోవు జనులు గొప్ప పర్వతముల మీదను మెట్టల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందనే ఎక్కడైతే అక్కడ తమ దేవతలు పూజించరు ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమను కూలద్రోసి వాటి పేరును అర్చన లేకుండా నశింప చేయవలను. జాగ్రత్తగా వినండి వాక్యం. ఒకవేళ ఎవరైనా విగ్రహాల నుంచి వచ్చి ఉంటే మనందరం అన్యుల నుంచి వచ్చాం, మనకు ఎవరు పుట్టుకతో క్రైస్తవులు ఎవరో లేరు, మరి నాకు లేరు, మరి మీకెవరు? మా నాయనమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది మాకు అంతవరకే తెలుసు. అయితే పుట్టుకతో మనం ఎవరు క్రైస్తవులు కాదు, కానీ బుద్ధి వచ్చిన తర్వాత మన ప్రవర్తన మార్చుకుని దేవుని కృప వలన మనం రక్షించబడి క్రైస్తవులుగా మారి దేవుని ఎదుట నిలబడి ఈ విధంగా ధైర్యంగా వాక్యం చెప్పడానికి కానీ పాటలు పాడటానికి కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అందుకనే ఇదివరకు మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ మన ఇంట్లో కానీ మన బ్రతుకులో కానీ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా పూర్తిగా చేశారు. కొంతమంది బంగారంతో చేసిన ప్రతిమలు జాగ్రత్తగా దాచుకుంటారు ఇంట్లో. ఇత్తడితో చేసిన, ఈ మధ్య నేను మా చర్చికి వచ్చాను, అక్కడ అడిగితే అయ్యగారు ఇత్తడితో చేసిన రాగితో చేసిన చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, అవి మాత్రం ఇంట్లో నేను ఉన్నాయండి, అవి పాలయ్యలేదన్నారు. నేను చెప్పాను అవి ఉన్నంతకాలం మీకు శాపం, కరిగించేయండి ఆ ప్రతిమ లేకపోతే అది ఉంటే మాత్రం శాపంగా ఉన్నది. నా ప్రియమైన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది, దేవుడు ఇచ్చినటువంటి నియమం కనుక ఎవరైనా ఒకవేళ జీవితంలో ఏదైనా ఇలాంటిది దాచుకుని ఉంటారో లేకపోతే ఎక్కడో బట్టలో పెట్టేసి ఉంటే కుదరదు. సామాన్యులో దాకుండా సౌరులు మీరు దేవుడు చెప్పాడు. ఎక్కడో దేవుడు ప్రదీపం ఆరిపోకముందు దేవాలయంలో పండుకున్నటువంటి సమయంతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడగలక అవిశ్వాసములకు సంబంధించింది కొంచెమైన నువ్వునను మనం జాగ్రత్తగా తీసిపారాలి. రెండవది ఒక విషయం చెప్తున్నాను వినండి. మీకోసము మిమ్మల్ని రక్షించాలని దైవజనుడు చేసే ప్రార్థన కానీ చెప్పే వాక్యము కానీ మీరు సహకరించకపోతే మీరు ఎల్లప్పటికీ సైతానికి బానిసలుగానే ఉంటారు. అంటే మీకోసం దైవజనుడు దేవుడు
పడే ప్రయాసలో మీరు పాలి భాగస్తులు కాకపోతే మీరు ఎప్పటికీ కూడా బానిసత్వంలో ఉంటారు. నేనైతే హల్లెలూయా అని చెప్తూ ఉంటానండి. మరి ఇక్కడ చెప్తే బాగుండదో బాగోదని కొత్తగా వచ్చాను కనుక నేను చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అయితే ఎందుకంటే మీకోసం జరిగే పోరాటంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి. అలాగే సైతాను, మా సైతాన్ని మేము ఉంచుకుంటామండి, ఆ విగ్రహం మేమే ఉంచుకుంటామండి, అది మా చుట్టమండి ఎప్పటి నుంచో ఉన్నాడు, మా తాతగారి విగ్రహం ఇచ్చాడండి, మా నాయన మీ విగ్రహం ఇచ్చిందండి, అది మేమేందుకు పాడు చేసుకుంటాం అని మా ప్రార్థన అంటే ఆడు సుత్తున్నంతకాలం అక్కడ వస్తూనే ఉంటాడు. ఆడు సుత్తున్నంతకాలం అక్కడికి వస్తూనే ఉంటాడు. పైగా ఏమంటాడు చెప్పిన దేవుడితో, అక్కడ నా సొత్తు ఉంది, నేను వస్తున్నాను, నా సొత్తు లేకపోతే నేను రానంటాడు. అందుకనే ఆ సొత్తు ఉన్నంతకాలం మనం రాకూడదంటే దాన్ని ఏం చేయాలంటే ఉండది కరిగించుకో, ఒక పాలతో నీకు ఇష్టం లేకపోతే. అందుకనే ప్రియుల జాగ్రత్తగా చూడండి, చేయవద్దు. వారు తమ దేవతలకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. చాలా మంది అన్ని జన్మ నుంచి వచ్చినాడు శుభశుక్రమ ఇదేంటండి కార్తీక మాసము ఇవన్నీ కూడా ఆచరిస్తారు. ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ లేకపోతే దేవుని స్తోత్రం. ఒకవేళ అటువంటి భ్రమ మీలో కలిగి ఉంటే ఇంకా సచ్చినోడు పిలిచినట్టుగా, బ్రతికున్నప్పుడు మా నాయన మా తాతయ్యని పిలిచేవాడికి వస్తే పర్లేదు, సచ్చినోడు రాత్రి వస్తే బొద్దు మీద కూర్చున్నాడు సైతాన్. సచ్చినోడు ఎవడో దయ్యం కాడండి. దయ్యం అంటే లూసిఫర్ వాళ్ళలో ప్రవేశించి వాడిని తీసుకొచ్చి నీ దగ్గర పెడుతుంది. అది మీరు ఆలోచించుకోండి. వాళ్ళ విగ్రహానికి చేసినట్టు మనము చేయకూడదు, బొత్తిగా చేయకూడదు. రెండవది ఏమంటే దేవుడని యెహోవా మీ సమస్త గోత్రములను నీ నామమును స్థాపించుకుంటూ నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమును వెతకి అక్కడికే యాత్రలు చేయవలను. అక్కడే మీరు మీ దహన బలులను, మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి, మీ అర్పణ మీ స్వేచ్ఛార్పణను, పశువులలో, గొర్రెలలో, మేకలలో తొలుసులు వాటిని తీసుకుని రావాలను. మీరు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసి మీ కుటుంబములను మీ దేవుడని యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పన్నట్లు సంతోషించవలను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీకు సంబంధించింది నీవు దేవునికి ఇవ్వవలసింది నీ ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. చూడండి, ఇక్కడ ఏంటంటే నేడు మనం ఎక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనది చేయకూడదు. నీవు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నా దగ్గర 100 రూపాయలు నాకు దశమ భాగం వస్తుంది కదా, ఆ దశమ భాగం 100 రూపాయలు తీసుకొని ఆయనకి 10 ఇస్తాను, ఇది 10 ఇస్తే నీకు ఇష్టం కాదు, నీ ఇష్టం కాదని. నీకు సంబంధించింది నీ చర్చికి రావాలి. నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక వాగ్దానం చేస్తావు. ఇక్కడ రావాలనుకున్నప్పుడు దేవుడు నాతో 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఎవడైనాను అవిశ్వాసం అనే దాన్ని, అవిధేయత అనే దాన్ని, రెనౌన్సింగ్ అంటే దాన్ని సింగ్ అనగా దాన్ని కనుక విడిచిపెట్టకపోతే దేవుడి దగ్గరకు రాడు. ఎవడైనాను అవిధేయత అవిశ్వాసం అనే దాన్ని విడిచిపెట్టకపోతే దేవుడి దగ్గరకు రాడు. రెండవది, నీవు బాప్తిస్మము తీసుకున్నప్పుడు నీకు దైవజనుడు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నిన్ను అడుగుతాడు ఏమని, నీవు ప్రభు నీ పాపములు క్షమించబడే పాపములు ఒప్పుకున్నావా, నువ్వు దేవుడిని నీ కోసం చనిపోయాడని విశ్వసిస్తున్నావా, నీ పాపాలని కూడా దేవుడిని క్షమించడానికి విశ్వసిస్తున్నావా, నీ జీవిత కాలం అంతా విశ్వాసంగా బ్రతుకుతావా, ప్రభు అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారము చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నానని మున్సిపల్ చెప్తాడు. అప్పుడు అని తలకాయ చెప్తాడు. తర్వాత ఆదివారం ప్రార్థన మానేస్తాం, నియామక గుడికలకు రాము, పాస్టర్ గారు కనిపించినా తప్పించుకుపోతాం. ఇలాంటివి ఉండాలా? ఉండకూడదు కదా. ఒకవేళ మీరు ఉంటే దేవుని స్తోత్రం, ఒకవేళ లేని వాళ్ళు ఎవరంటే దేవుడు మరి నాకెందుకు ఈ వాక్యం చెప్పించడం నాకు తెలియదు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతోనూ వాక్యం నీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని రాకడ అనేక ప్రవాహంలో కలిసిపోవాలనే ఉద్దేశంతోనే ఎందుకు యుగాంతం అన్న మనకు బుద్ధి కలుగుతే దృష్టాంతములుగా రాయబడిని ఉన్నవని 1 కొరింథీ 10:11 అధ్యాయంలో 11వ వచనంలో రాయబడింది. ఎందుకనగా ఇవన్నీ కూడా ఉన్నాయి అనే ఉద్దేశంతోనే. అందుకని ఇప్పుడు చూడండి, రెండవది, నీవు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఉండాలి. నేను దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు దైవజనుని నోటి ద్వారా పలికిన ప్రతి దాన్ని కూడా దేవుడు స్థిరపరుస్తాడు. అన్న ప్రార్థన చేస్తుంది, అన్న ఇక్కడ ప్రార్థన చేస్తుంది బిడ్డ కోసం. ఏలీ అక్కడ కూర్చున్నాడు. ఏలీకి అన్న ఏం ప్రార్థన చేసిందో తెలియదు, కానీ ఏలీ ఏం చెప్తాడో ఏమి తెలియదు. ఆమెని అడిగిన తర్వాత చెప్తాడు, దేవుడు నీ మనవి ఆలకించి నీకు సహాయం చేస్తానని చెప్పాడు. నాటి నుండి ఆ వీడ దుఃఖముఖి కాకుండా ఉంటే ఆమె గర్భవతి సమూయేలుని కని గొప్ప ప్రవక్తని ఇచ్చినట్లుగా సమూయేలు గ్రంథం 1 సమూయేలు 1వ అధ్యాయంలో రాయబడింది. అందుకనే నీవు ఉచ్చరింప శక్యం కానీ మునుగొలతో నీవు ప్రార్థన చేసినాడు. నీ దైవజనుడు కొంచెం సేపు, మీరు చాలాసేపు ప్రార్థన చేసు, దైవజనుడు కొంచెం సేపు ప్రార్థన చేస్తే
ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వాదం. అందుకే నీ కంటికి మనం ఇక్కడ చేతులు కంటికి నీ కంటికి యుక్తమైన దాని అంతా చేస్తే, మనుషులు ఇచ్చానుసారంగా చేస్తే ఏమవుతుంది? శరీరానుసారంగా ఆలోచించి శరీరానుసారమైన మనసు దుఃఖానికి పోతుంది, ఆత్మానుసారమైన మనసు నిత్య జీవానికి పోతుంది. దేవుని వాక్యం ఎంతో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. ఇది చూడండి ప్రియులారా, ఇక్కడ నీకు కంటికి యుక్తమైన దాన్ని చేయవాలి. నువ్వు దేవుని సొత్తు. ఓనర్ ఆఫ్ యువర్ బాడీ, ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నువ్వు దేవుని సొత్తే కానీ నీ సొత్తు కాదు. అప్పుడు నువ్వు దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగానే చేయాలి, కానీ నీ ఇష్టానుసారంగా నీకు కంటికి నచ్చినట్లు చేస్తే నువ్వేమి చేసినా నీకు లాభమే లేదు. ఎందుకనగా అది రెండవదిగా చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనగా దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములను, మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమున నివాస స్థలంగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకుని రావాలను. ఇక్కడ ఒక మాట చెప్తానండి. రోజువారీ అందరూ అన్నం వండుకుంటారా? గట్టిగా చెప్పండి. వండుకుంటారా? మీరు బైబిల్ మాత్రం సంచి చేతిలో పట్టుకుని ఒట్టి చేతితో వచ్చేస్తారు. సంద చేస్తారనుకుంటే బైబిల్లో పెడతారు అందరూ. మనకు నేను కూడా ఇక్కడ బైబిల్లోనే పెట్టుకొస్తాను. నీకు రోజు నీ పిండెక్కించుకు తొట్టి నీ ద్రాక్ష దానగా అని ఇశ్రాయేలు చెప్పాడు. ఎందుకంటే ఆ రొట్టెలు తినేవాళ్ళకి వాళ్ళకి అట్లా చెప్పాడు, ద్రాక్ష దానగంటే వాళ్ళకి చెప్పాడు. మరి నువ్వు రోజు ఆ డబ్బాలో బియ్యం పోసుకుంటావా? ఆ డబ్బాలో నుంచి బియ్యంతో కొలిసి ఇందులో పోస్తున్నావా, కుండలో పోస్తున్నావా? మొదటి ముద్ద యాజకుడిది, అది ప్రతిష్ఠితమైనది, శాంక్టిఫైడ్. జీతము తీసుకుని ఉంటే దశమ భాగం తీసుకున్నప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 12 అయినా కానీ పాస్టర్ గారు చెప్పండి, నేను 12 అయినా ఫస్ట్ నేను వచ్చిస్తానండి రా బాబు అని చెప్పాడు. దిగి సరాసరి వెళ్ళి మొదటిది దేవుని భాగము డ్రా చేసి తీసుకుని వెళ్ళి దేవుని పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేసుకుని ఎందుకు? నేను ఆశీర్వదించబడాలి. మీరు ఇస్తే మీరు 30 60 100 ఆశీర్వదించబడాలంటే ఇక పట్టు ఉండాలండి. ఇది నీ వ్యక్తిగత పటిష్టత, విశ్వాసానికి పటిష్టత. నీ పునాదులు కదలకుండా నీ కుటుంబం పిల్ల తరవల వరకు నేను ఆశీర్వదించాలంటే నీవు దేవుని దగ్గర చేసుకునేది ఏముంటుంది? యాజకుడు తిని తృప్తి పొంది ఆయన ప్రార్థన చేస్తే అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం వలె గడ్డమ మీదుగా చక్కాయి అంచుల మీదుగా దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. మరియ తీసుకుని వచ్చి భోజనం కూర్చున్నప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియ తీసుకుని వచ్చి అత్తరు పోసింది. రూమ్ అంతా కూడా సువాసనతో నిండిపోయింది. పాపాత్మురాలైన స్త్రీ తీసుకుని వచ్చి పాదములను తుడుస్తూ ఉంది. దేవుడు చెప్పాడు ఏమని? ఆమెను చేయనివ్వండి అని చెప్పాడు. ఎందుకు? దేవుని ఆశీర్వాదం. ఒకవేళ ఎవరైనా నువ్వు చేయకపోతే నా ప్రియ సహోదరులారా, మీరు ఇంకా నువ్వు కలిమినాక లేమితోనూ చాలా ఇబ్బందులు పడు. దేవుడు తొట్టని ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు వాగ్దానం విన్నావు. చక్కగా 4 సువార్తలను రాయబడింది. దేవుడు ఆశీర్వదించాడు. 5,000 మంది ఆహారం తిన్నారు. తర్వాత 4,000 మంది ఆహారం తిన్నారు. మిగిలినవి 12 గ్రాములు ఎత్తారు. ఆయన శుభ్రపరిచారు. కానీ నువ్వు రక్షించబడిన నీవు వేరే వాళ్ళకి మాదిరిగా ఉండాలి. ఎందుకు తీస్తున్నావమ్మా అని నీ పిల్లలు అడిగితే ఇది దేవుని భాగం. మనం ఈ బియ్యం నుంచి మనం తినడానికి దేవుడే మనకి ఇచ్చాడు కనుక ఆ దేవుడు మనకిచ్చిన దానిని కావాలంటే మొదటి దినోత్తర గ్రంథం 28వ అధ్యాయంలో దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పాడు ఏమని? నీవు ఇచ్చిన నీ స్వసంపాద్యములో నుంచి నేను నీకు ఇచ్చినాక నేను ఏ పాటి వాడిని అని చెప్తున్నాడు. అంటే ఇచ్చేది దేవుడు, ఇవ్వాల్సింది దేవుడు. దేవుడు ఇచ్చిన దానిలో నుంచి మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అందుకే ఒకవేళ ఈ అలవాటు లేకపోతే నా ప్రియ సహోదరులారా, మొదటిది ప్రతిష్ఠితమైనది దేవునిది, తొలుసులు దేవునిది. నీ కోడి పిల్లలు పెడితే దేవునికి మొదటి ఇచ్చేసేయి. గుడ్డి దేవునికి మన గుడ్డించని కానీ పిల్లలు లేకుండా మాకు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. చిన్న సంఘమని పెద్ద సంఘమని కాదు, ఏ సంఘములైనా నేను అద్భుతములు చేయగలను అని చెప్పాడు. అంటే 10 ఉన్నప్పుడు 1 ఇస్తారు, 100 ఉన్నప్పుడు 10 ఇస్తారు, కోటి ఇచ్చినప్పుడు 1,00,000 ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి. మనిషి స్వార్థపూరితమైన జీవితం నిన్ను ఆశీర్వదించిన కొలది యాకోబు చెప్తున్నాడు 28వ అధ్యాయం ఆదికాండం ఏమి చెప్తున్నాడు? నేను వెళ్ళి చూడను, నీవు నాకు క్షేమము కలిగించి నా తిరుటకు ఆహారమును కట్టుకున్నకు బట్టలు ఇచ్చి నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చిన ఎడలా. తర్వాత ఏమంటాడు? నీవు నాకు ఇచ్చిన దానిలో నుంచి నీకు దశమ. ఎంత స్వార్థపడ్డా చూడండి. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు చెప్పనా? మనిషి స్వార్థపడ్డు కానీ దేవుడు ధారాళత్వం కలిగినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనిషి స్వార్థపరుడు. చూడండి, మనిషి స్వార్థం ఎంత ఉందో దేవుని యొక్క ధారాళత ఎంత ఉందో చూడండి.
అప్పుడు ఆయన చేతి కర్ర పట్టుకుని యోర్దాను నది దాటాను. మంద కలిగిన వాడనే నేను వస్తున్నాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? యేసేవుకు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు నాతో ఏమని చెప్పాడంటే, కొంతమందికి ముళ్ళుంటేనే ప్రార్థన చేస్తున్నాడు. ఏసావు వచ్చి చంపేస్తాడంటే యాకోబు ప్రార్థన చేశాడు. యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తాడంటే ఆయన ప్రార్థన చేశాడు. జబ్బు చేస్తే ప్రార్థన చేస్తారు, బాగా ఉంటే ప్రార్థన చేస్తారు, బాగున్నప్పుడు మొక్కుకుంటారు, జబ్బు తీరిన తర్వాత మర్చిపోతారు. దేవుడు ఎవడైనా మర్చిపోతాను కానీ మనిషి అండి, ఆయన నరుడు కాదు అని చెప్పారు. మీరు చూడండి, నీవు పిండి దానిలో నుంచి తీసివేసేటప్పుడు నువ్వు ఒక గుప్పెడ తీసి ప్రక్కన పెట్టు. ఆ ప్రక్కన పెట్టి వారం అయిన తర్వాత నువ్వు తీసుకురాబోయేటప్పుడు శుభ్రం చేయి. చాలామంది పురుగులు పట్టి చాలామంది గూళ్ళు కట్టేసి తీసుకొస్తారు. అది కాదండి, దాన్ని శుభ్రం చేసి, అంటే పాస్టర్ గారు చెరుక్కోవాలా, పాస్టర్ గారికి ఒక 10 నిమిషాల టైం ఉండి మీకు ప్రార్థన చేస్తే ఎంతో ఆశీర్వాదం. ప్రతిరోజు మీకోసం విజ్ఞాపన చేస్తాను, ప్రతిరోజు మిమ్మల్ని ఎత్తిపడతాను, ప్రతిరోజు మీకు యోగక్షేమాలు కావాలని చెప్తాను. ఒకవేళ ఏ పాస్టర్ గారైనా కానీ అధికం ఎలా పని చేత ఒకవేళ మర్చిపోతే విజ్ఞాపన చేయలేదు అనే భారం మనసులో ఉండి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేయటం వల్లనే మీకు పని దొరుకుతుంది, ఆయన ప్రార్థన చేయటం వల్లనే మీకు ఆరోగ్యం దొరుకుతుంది, ఆయన ప్రార్థన చేయటం వల్లనే మీకు కూలి ఏ డబ్బులైనా మీకు చేతికి వస్తాయి, ఆయన ప్రార్థన చేయటం వల్లనే మీకు ఆరోగ్యం వస్తుంది, మీ ప్రార్థన చేయటం వల్లనే మీ కుటుంబాలు ఆశీర్వదించబడి, కానీ మీ వలన కైనది కానే కాదు. యాకోబు చాలా శక్తివంతులు చేయగలడు, కానీ దేవుడు నీకు ఇచ్చేదానో నేను ఇస్తానని చెప్తాడు. అంటే ఆయన ఇచ్చినే నేను ఇస్తాను, అందుకే దేవుడు ఇచ్చిందే కానీ మనది మాత్రం కాదు. దేవుడు నన్ను 3,000 రూపాయల నుంచి 1,30,000 వరకు ఆశీర్వదించాడు. ఇది వాస్తవం అని నేను చెప్పాను. నేను బ్రతుకు నేను చెప్పాను, నేను అనుభవించినది నేను చెప్పాను. ఇదే ఊరిలో కాలి చెప్పులు లేకుండా లుంగి కట్టుకుని తలసొక్క వేసుకుని నడిచేవాడు మా కాళ్ళకి. ఇదే ఊరిలో సైకిల్ వేసుకెళ్ళాను, ఇదే ఊరిలో బండి వేసుకెళ్ళాను, ఇదే ఊరిలో కారు వేసుకెళ్ళాను. నా కారులో నేను కారులో కూర్చుని నా డ్రైవర్ తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. వాగ్దానములు పొందాలంటే విశ్వాసం కనుక. అందుకనే యోషియా గ్రంథంలో రాయబడి దేవుడు యాకోబు మగసిరి కలవాడండి, తల్లి గర్భములో ఉండి తన సహోదరుని మడమ పట్టుకుని ఏం చేశాడండి? పోరాడండి. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టు బి టేకెన్, అనగా మార్పు జరగాలి. మార్పు అనేది నీ వ్యక్తిగత పటిష్టత. ఒకవేళ పాస్టర్ గారు చెప్తే మీరేమనుకున్న స్వార్థంతో చెప్తాడు. నీవు ఇచ్చి దాని వల్ల పాస్టర్ గారు బ్రతికేది లేదు, నీ ఊపిరి ఆయన లేదు. ఏలి అని ఎవడో బ్రతికించలేదు. సారేపతి విధవరాలు బ్రతికించింది, తేరీతి వారి దగ్గర కాపులు తీసుకొచ్చి బ్రతికించింది. మనుషులు రొట్టు వల్ల కాదు, దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతకని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. అది కాదు, సోర్స్ ఎటు నుంచి అయినా వస్తుంది, ఎటు నుంచి అయినా కానీ తెచ్చి పోషిస్తాడు. కానీ నీవు విశ్వాస పటిష్టతలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. మొట్టమొదటి గుప్పుడు యాజకుడిని, చదువు నిధులు, దానిని ఇష్టానుసారంగా వాడుకోవడానికి లేదు. నీకు కష్టం వచ్చినప్పుడు వాడుకోవడానికి లేదు. రాయబడింది ఇందులోని వృక్కుబడిన రాయబడింది. తర్వాత చెప్తాను, పిల్లలు ఆలోచించండి. నీ కంటికి నచ్చినట్లుగా చేయకూడదు, నీ మందిరంలోకే తీసుకురావాలి. నీ మందిరంలోకి తీసుకొని రాకుండా నువ్వు వేరే చోట ఎక్కడ పెడితే అది దేవుని లెక్కలోకి రాదు. దేవుడు నాతో చెప్పింది నేను మీతో చెప్తున్నాను. నేను బైబిల్ గ్రంథం ఊరికే చదివేనండి. ఒక 10-20 సార్లు అలాగే చదువుతూ ఉంటాను. చదువుతున్నప్పుడు దేవుడు ఏం అవకాశం ఏమిస్తాడో నాకు ఏమిస్తాడో అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఆలోచించండి, ఇక్కడ నీవు ప్రతి స్థలములో కూడా నువ్వు చేయడానికి వీలేదు. ఇక్కడ మనం చూడండి, నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహనములను అర్పింపకూడదు. సుమి నా చుట్టమై ఉండడానికో, నా చుట్టమై ఉండడానికి లాభం వచ్చిందని ఆ దశమానం నాకు ఇస్తే, ఒకవేళ నేను తీసుకున్నాను అనుకో, దేవుని దగ్గర నేను ఉత్తరవాదిని, దేవుడికి నేను సాక్ష్యం చెప్పాలి. ఏమి? అది నీ సేవకునికి చేరాలి, నీ కోసమే చేరాలి. కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేసి ఎండనక వర్షం అనక జబ్బు అనక లేకపోతే ఆరోగ్యం అనక ఎన్నోసార్లు నీ కోసం ప్రార్థన చేసి ఉంటాడు. నీ కోసం ప్రత్యక్షంగా నీ ఇంటికి వచ్చి నిన్ను అనునయించుంటాడు, నీ కోసం ప్రార్థన చేసి ఉంటాడు. కనుక యాకోబు నువ్వు ప్రార్థన చేసేవారు నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తానని చెప్పాడు. అట్లా మార్చిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడైనా నీ దశమ భాగంలో ప్రథమ ఫలము ప్రతిదీ కూడా దేవునికి శ్రేష్టమైనది ఇస్తామని. ఇక్కడ ఒక మాట చెప్తానండి. నేను ఒకసారి విన్నాను, ఈ హెబ్రోన్ చర్చికి ఇక్కడ నుంచి చాలామంది జనం గుంపులు వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు హెబ్రోన్లో మీటింగ్స్ జరుగుతాయంట. మీటింగ్స్ జరిగినప్పుడు అక్కడ గుడి గారు అని ఒక ఆవిడ చెప్తే, నేను ఫిలిప్ గారు ఎవరో చెప్తే నేను విన్నాను. అయితే బస్సింగ్ గారంట రోజు వాళ్ళకి అక్కడున్న వాళ్ళు తినేది నూకలు సాగు తింటూ ఉంటారంట. ఆ రోజులు మీటింగ్స్ కోసం బియ్యం తెమ్మండి, మార్కెట్లో కొన్ని మంచి బియ్యం తీసుకురండి అన్నాడు.
మంచి బియ్యం తీసుకురమ్మని అని చెప్పాడంట. వీళ్ళు తిరిగి తిరిగి మంచి బియ్యం తీసుకెళ్తే, బ్రదర్ ఇంకా ఇంతకన్నా మంచి బియ్యం లేవా అని ఆ మాట విని నేను ఎంత ఆదరించబడ్డాను, నేను ఎంత నన్ను సరి చేసుకున్నాను చూడండి. ఆ బియ్యం తీసుకెళ్తే ఇంతకన్నా శ్రేష్టమైన బియ్యం తీసుకురంటే అలా మార్కెట్ అంతా తిరిగాము, ఇవే చాలా ఖరీదని, ఇవే మంచి అని చెప్తే వచ్చేది ఎవరు అనుకుంటున్నారు? మీటింగ్స్కి మహారాజు బిడ్డలు వచ్చేది, మహారాజు బిడ్డలు, వాళ్ళ శ్రేష్టమైనటువంటి ఆహారం తినాలి ఇక్కడ అని వాళ్ళని హెచ్చరించి ఖరీదైన బియ్యం తీసుకుని వచ్చి అక్కడ మీటింగ్ సరిగ్గా భోజనం పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అలాగ తీసుకుని ఎంత నేను అనుకున్నాను, అవును నువ్వు ఎవరికైనా దానం చేసేది శ్రేష్టమైనది. నేను ఎవరికైనా చెప్పాను, ముసలి వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు వేడి అన్నం పెట్టు, సద్దన్నం పెట్టవాలి, నీకు ఆశీర్వాదం రాదు. ఒకవేళ నిన్ను కూతురు తిట్టవచ్చు, నేను హింసించవచ్చు, నువ్వు వేడన్నమే పెట్టు. నువ్వు వేడన్నం పెడితే నేను దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీ వంశాన్ని దీవిస్తాడని చెప్తాను. సద్దన్నం పెడితే నీవేమది, ఆ విడతలో 2-3 సంవత్సరాలు చచ్చిపోతే దేవుడి మీద నిలబడితే బ్రతికున్నంత కాలం నీకు సద్దన్నమే తినిపిస్తాడు. నేను ఆలోచించండి, ఇలాగూ నీవు చూసిన ప్రతి స్థలంలో చేయకూడదు. తర్వాత చూస్తే చూడండి, నీ దేశములన్నిటను నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు. లేవీయుడు అంటే యాజకుడు, యాజకుడు అంటే అహరోను సంతతి, అహరోను సంతతి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కనుక లేవీయుల్ని విడవకూడదండి. లేవీయుడు అంటే మనుషుల నుంచే వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివితే మనుషులలో నుండి మనుషుల వరకు మనుషుల నిమిత్తము తాడిని తోడను మనుషులను క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. ఎవరైనా వచ్చి మమ్మల్ని తింటాడు అనుకోండి, మామూలుగా అయితే వాడు తింటే మేము తింటాం, వాడు ఏమంటే మేము కూడా వేస్తాం. కానీ ఇప్పుడు తినడానికి అవకాశం లేదే, నోరు వాడితో కుట్టేశాడు దేవుడు. అది తింటా చెప్పి నవ్వుతూ ఊరికే పావులు అయిపోయి. కానీ ఆకాశంలో ఉన్న దేవుడు ఊరికోడు ఏమని, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టని ప్రతీకారం తీర్చుకుంటూ నా పని చెప్పాడనిగా వదిలేస్తాడు. పిల్లలు చూడండి, లేవీయులకి ఏమీ లేదు, దేవుడు వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదు. యెహోషువకి 11 గోత్రాలకి పంచం అన్నాడు, కానీ లేవీయులకు మాత్రం స్వాస్థ్యం లేదు. యెహోవాయే వారి స్వాస్థ్యం. దీర్ఘకాండం చదువు, లేవీ కాండం చదవండి. దేవుడు పంచిచ్చినప్పుడు ఇందులో కూడా యెహోవాయే వారి స్వాస్థ్యము, వారికి దేవుడే స్వాస్థ్యము. కాబట్టి మీరు ఎంతమంది బ్రతకడానికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, మీరు ఎంతమంది సౌఖ్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తుంటే, మీరు తినే దాంట్లో కొంచెం అసలు విశ్వాసానికి చాలా చూడండి. పాస్టర్ గారు నోటితో పెట్టుకోబోయే ప్రతిదానికి కూడా ఏమని చెప్తాడో చెప్పనా, ప్రభువా ఇచ్చిన బిడ్డల్ని దీవించండి, సమృద్ధించండి, వాడి కుటుంబాన్ని ఆశీర్వదించండి, తినగా వచ్చిన నీ శక్తి నీ సేవార్థం వేడుకని ప్రార్థించండి. నేను అనుకుంటాను, మీరు 10 బిస్కెట్లు ఇస్తే 10 ఒక్కొక్క బిస్కెట్ తిండి, ఒక బిస్కెట్ ఇప్పుడు తింది, ఒక బిస్కెట్ రేపు తిందా, ఎల్లుండి తిందాం అనుకుంటే ఆ బిస్కెట్ తినేటప్పుడు ప్రార్థన చేస్తే 10 సార్లు ప్రార్థన చేస్తాడు దేవుడు. 30 అలాగూ మీరు సీక్రెట్ ఆఫ్ ది అనగా ప్రార్థనలను ఇవ్వటంలో రహస్యం తెలియాలండి. తర్వాత చూడండి, లేవీయులకు స్వాస్థ్యం లేదని చెప్పాడు కనుక లేవీయులకు స్వాస్థ్యం లేదు, మనం ఖచ్చితంగా మనమే పోషించాలి సంఘాన్ని ఎవరు పోషించాలండి? పాస్టర్ గారు మిమ్మల్ని పోషిస్తారా? మీకు అవసరం ఉన్నప్పుడల్లా 5,000 నుండి 10,000 ఉండాలి పాస్టర్ గారిని అడిగితే అది మంచి పద్ధతి కాదు. కొంతమంది ఉన్నారు కనుక, నాకు తెలిసిన మా సంఘంలో కూడా ఉన్నారు కనుక నేను చెప్తాను. ఎందుకనగా నీ దృష్టి పరలోకంలో ఉండాలి, నువ్వు గౌరవించేది యాజకుడిని గౌరవించాలి. ఇప్పుడు ఆలోచించిన తర్వాత నీవు లేవీయులను విడిచిపెట్టకూడదు. నువ్వు లేవీయులను విడిచిపెడితే దేవుడిని విడిచిపెడతావు. చాలామంది ఆదివారం కూడా నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చూసాను, మగతా కోతకి ఆ రోజుల్లో కూలి ఎక్కువ ఇచ్చినా కానీ ఆ పల్లెటూరు కూలికి వెళ్ళాడు కాలేదు. వారందరూ మా ఇంటి ముందు నుంచి ప్రార్థన కదా, అందరూ ప్రార్థన కేడుతూ ఉన్నాడు. అంటే మానేసి అనేవాడు ఆదివారం కదా ప్రార్థించుకు రావు పని అనేవాడు. వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని నేనేమంటే నీవు లేవీయుల్ని విడిచిపెట్టకూడదు. చాలా మంది ఏమనుకుంటారు, 10 ఉంటే 1 ఇచ్చాను, 1000 ఉంటే 10,000 ఇచ్చాను, అట్లా 10,000 తీసుకుంటూ వచ్చాను, ₹1,00,000 నాకు దేవుడు ఇచ్చాడు కదని 10 లక్షలు ఇవ్వకుండా ఉంటే కోటిపోతే. అందుకని అలా అనుకోకూడదు. నేను శ్రేష్టమైనది చెప్తున్నానండి, దేవుడు చెప్పిందే నేను చెప్తున్నాను, కానీ నేను మాత్రం ఏది నా సొంతగా కనిపించలేదు. రెండవది తర్వాత చెప్తున్నానండి, నేను మీకు ఆజ్ఞాపించు ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీయో కలపకూడదు, దాని నుండి ఏమీ కూడా తీసివేయకూడదు. చాలా మంది కలుపుతారు. నీ ప్రక్కన నుండి ఒకటి అడిగామనుకో, అరే 10,000 వచ్చింది నా పాస్టర్ గారికి ఎంత ఇవ్వాలనుకో, ₹100 ఇవ్వడం పర్లేదు పాస్టర్ గారికి, అందరూ రూపాయలు 100 తీసుకొని చాలా మంది ఇస్తారు కదా, మాస్టర్ గారు బాగానే ఉన్నాడు అని చెప్పాను. మాస్టర్ గారు ఎప్పుడు బాగానే ఉంటాడు, కానీ నువ్వే చేయకూడదు. నీకు సలహా ఇచ్చేది ఎవరు? బైబిల్ ఇవ్వాలి. దేవుని వాక్యం తేట తెల్లగా చెబుతూ ఉంది.
అందుకే గుడ్డి వాళ్ళకి త్రోవను చూపిస్తుంది, కుంటి వాళ్ళని నడిపిస్తుంది, రోగులను స్వస్థపరుస్తుంది కనుక, దిక్కులేని వారిని ఆదరిస్తుంది కనుక, ఇది దేవుడి మందిరంలో చెప్పబడిన వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. వ్యక్తిగతంగా నేను జాయిన్ అయినప్పుడు, నేను ప్రొఫెషనల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. నేను రిటైర్ అయినప్పుడు డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నాకు ఎప్పుడూ తెలియదు, నాకు చుట్టం లేడు, పక్కవ లేదు, నాకు ఎప్పుడూ తెలియదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగోడు కాదు, కానీ బ్రహ్మాండంగా పనిచేస్తాను. నా నిజాయితీని బట్టి క్రైస్తవుడు అనేటువంటి ముద్ర పడేది. బ్రతికులను సచ్చినను క్రైస్తవులే, ఎక్కడున్నానో క్రైస్తవులే. ఆయన చెప్తే కరెక్ట్, ఎవరైనా కానీ అలా. ఎందుకనగా అలాంటి సాక్ష్యంతో బ్రతికి. నేను ఎందుకు చెప్తానండి, వ్యక్తిగతంగా మనం ఆశీర్వదించబడాలంటే మనము కొన్ని నియమాన్ని పాటించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. రెండవది, దైవజనునికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడకూడదండి. దేవుడు నాకు చెప్పిందే నేను చెప్తున్నాను, కానీ నాకు చెప్పంది నేను చెప్పలేదు. వాక్యాన్ని కూర్చొని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, దైవజనుడికి ఎక్కడ అత్యున్నతమైన గౌరవం ఇవ్వాలండి. నీ ఇంటి దగ్గర నువ్వు కూర్చున్నాడు, నీకు ఎవడో ఒక అధికారి వచ్చాడు, ఎవడో ఒకడు వచ్చాడు, నీ పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చాడు, పాస్టర్ గారు అక్కడ కూర్చోండి కానీ కూర్చోండి చెప్పకూడదు. చెప్పచ్చా? చెప్పాలి, పైకి చెప్పాలి. చెప్పచ్చా? చెప్పట్లేదండి. చెప్పాలా? చెప్పచ్చా? చెప్పకూడదు. ఆయన సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు. అబ్రహాము యుద్ధం చేసి వస్తున్నప్పుడు షాలేము రాజు ఆయనకు తీసుకుని వచ్చి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి అబ్రహాము దశంభాగాలను ఇచ్చినప్పుడు అబ్రహాము ఆయన దీవించాడా? దేవుడు ఆయన అబ్రహామును దీవించాడా? ఆమె దీవించాడు దేవుడు. యాజకుడికి సర్టెన్ ఎంటిటీ అనగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడు? 16 మత్తయి 18 అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో దాన్ని నేను బంధిస్తాను, పరలోకంలో నువ్వు దేన్ని తెరుస్తావు, విడుదల చేస్తావు, దాన్ని విడుదల చేస్తాను అని పేతురుతో చెప్పాడు. అందుకే దైవజనుడు ఆయన అభిషేకించబడిన వాడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను స్థిరపరుస్తాడు కనుక ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడదు. చూడండి ప్రియ, సంఖ్యాకాండం 12 అధ్యాయంలో, సమయం అయిపోయింది కనుక నేను మిమ్మల్ని చదవమని చెప్పలేదు. సంఖ్యాకాండం 12 అధ్యాయంలో మోషే సొంత అన్నే, మోషే సొంత అక్కే. 12 అధ్యాయం, సంఖ్యాకాండం 12 అధ్యాయంలో ఇద్దరు సొంత వాడే. కూషు దేశం స్త్రీని చేసుకున్నాడు లేదు, మోషే మీద సరిగాడు. మోషే మీద సరిగినప్పుడు చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 12 అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. మోషే కూషు దేశం స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదని చెప్పుకుని యెహోవా ఆ మాట ఆలకించిను, ఆ మాట వినను అని ఉందండి. అంటే దైవజనుడికి ఎప్పుడు కూడా చర్చికి కానీ, చర్చి దేవుని శరీరము, సంఘము దేవుని శరీరము. దైవజనుడు కానీ దైవజనుడికి ఎవరికైనా మనం వ్యతిరేకంగా మాట్లాడదు. ఆత్మీయంగా నీ తండ్రి ఆత్మీయంగా నేను కన్నాడు, నీ కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కనుక ఆయనకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడగలవు. నీవు ఒకవేళ మాట్లాడుతూ ఉంటే నీ హృదయంలో ఆలోచన జనించిన వెంటనే పరలోకం ఉందని దేవుడు అని చెప్పినాడు. అహరోను మిరియాము మీరిద్దరూ ప్రత్యక్ష గుడారం దగ్గర రండి. వీళ్ళు ఎన్నారో ఎన్నదని నాకు తెలియదు. వీళ్ళు ఏమని చెప్పి, మీరిద్దరూ రండి, మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర రమ్మని. మోషే నా ఇల్లంతలో నమ్మకస్తుడు, ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, కావాలంటే నా సేవకుడైన మోషేకు మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా అని అనగానే అహరోను కాదు మిరియాముకి ఏమొచ్చిందండి? పుష్టి చేసి గ్రహింపు లేకుండా విశ్వాస సంబంధమైన పరుగులో సరిగానే పరిగెత్తుతున్నాం అనుకుంటూ మోసపోయే వాళ్ళకి ఈ వాక్యం చూడండి. దైవజనుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే దేవుడు ఆకాశం నుంచి వింటాడు కనుక మనము దైవజనుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. దైవజనుడికి వ్యతిరేకంగా మనము ఎదురు తిరగకూడదండి. నేనైనా మీరైనా దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరగకూడదు. సంఖ్యాకాండం 16 అధ్యాయం చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 16 అధ్యాయం 1 నుండి చదువుతాను చూడండి. లేవి మునిమనుమడను కాహాతు మనుమడను ఇస్సాకారు కుమారుడకు కోరహు రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేరేతు కుమారుడు ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులలో సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురు తిరిగి లేచి
మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుదురనగా. ఏమయ్యారండి? 2 మంది దాతాను, అభిరాము వీళ్ళు భూమిని నిలబెట్టి మోషే ప్రార్థన చేశారు, ప్రభువా ఇలా వీళ్ళు మామూలుగా మరణిస్తే ఇది కాదు అంటే భూమి నిలబెడిచి వాళ్ళని బయటికి వేసింది. వాళ్ళందరూ దుఃఖాలను తీసుకుని వచ్చి బలిపీఠం మీద కప్పుగా వేశాడు. చూడండి, కొంచెం బుద్ధిహీనత త్రాసులో వస్తే ఏమైపోతుందండి? సుగంధ తైలం ఒకటే మంచి పేరుని మేలని దేవుడు చెప్పారు. ప్రేరణ ఆలోచించండి, విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొన్ని నియమాలు మనకు రాశాడు. దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దైవజనునికి వ్యతిరేకంగా తిరిగితే కూడా మనకి ఆశీర్వాదం కాదు. రెండవదిగా చూడండి, దేవుడు చేయాల్సిన పని మనం చేయకూడదని. దైవజనుడు చేయాల్సిన పని మనం చేయకూడదు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పాస్టర్ గారు బండి వేసుకురావాలి, ట్రాఫిక్లో బండి ఆగిపోయింది, లేదా అనుకోకుండా ఏదో జరిగింది. చక్కచక్క అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ఆయన చేయవలసిన ప్రార్థన వీడు చేసి ఖండించండి మనం ప్రార్థన చేసేవాళ్ళం. నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీకి పాస్టర్ గారు వెళ్ళాను, ఆయన రావాలి. నేను 4 సంవత్సరాలు కడపలో ఉన్నప్పుడు బక్సింగర్ సంఘానికి వెళ్ళాను, 2.5 సంవత్సరాలు అనంతపూర్లో ఉన్నప్పుడు వెళ్ళాను. నేను ఎక్కడైనా వెళ్తే బక్సింగర్ సహవాసానికి వెళ్తాను. అది నాకు తెలిసింది, బ్రదర్ వాళ్ళని తెలిసింది కానీ, మా కోడ వాళ్ళని తెలిసింది కానీ బక్సింగర్ గురించి నాకు తెలియదు. ప్రియ అప్పుడు నేను అక్కడికే వెళ్తాను, ఎందుకంటే శ్రేష్టమైన సంఘం అని బ్రదర్ని చూశాను కనుక, బ్రదర్ లైఫ్ స్టైల్ విశ్వాస జీవితాన్ని చూశాను కనుక నాకు తెలుసు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చోట ఏమైందంటే పాస్టర్ గారు వేరే చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళారు, మన 2వ ఆరాధనకి వస్తారు. వీళ్ళు అంటారు, చెప్పు బ్రదర్, నువ్వు చెప్పు బ్రదర్, నువ్వు చెప్పు బ్రదర్ అనుకుంటారు. నాకు అనిపించింది, పాస్టర్ గారు ఉన్నప్పుడే మనం మౌనంగా ఉంటామా? పాస్టర్ గారిని అక్కడ ఉంటే మనం మౌనంగా ఉన్నామా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రె కంచి మీద ఉండాలి, నీకు నియమించిన ప్రకారమే నువ్వు జీవించాలి. దాన్ని బయటకు వెళ్తే కంచి దాటితే అక్కడ సైతాను కరెక్ట్గా ఉంటుంది. దేవుడు నాతో చెప్పాడు, గొర్రె కంచెలో ఉండాలి కానీ కంచి దాటితే సైతాను కబళించేస్తుంది. అనుకుంటే నేను ఈరోజు పాస్టర్ గారు వచ్చారు మౌనంగా ఉన్నాను. అంటే దైవజనుడు వచ్చేలోపే నువ్వు పని చేయకూడదు. దానికి సాదృశ్యంగా ఒక వచ్చిన చదువుతాను చూడండి, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుండి చదువుతాను చూడండి. సమూయేలు చెప్పినట్లు అతను 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటీ చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. ఎవరు అర్పించారండి? చెప్పండి, గ్రంథం చదివారు. ఎవరు అర్పించారు? సౌలు అర్పించారు. సమూయేలు యాజకుడు, సమూయేలు రావాలి, ఆయన అవడం ఆలస్యమైంది, దహన బలి నేనే అర్పించాడు. అందుకే ఏమైందండి? యెహోవా నీ చిత్తానుసారం చూడండి, ఇశ్రాయేలు మీద సదాకాలం నేను స్థిరపరచుటకు యెహోవా తలసియుడను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనిషి గల ఒకరిని ఎందుకు కనుగొనినాడు, నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించను అని చెప్పాడు. దేవుడికి ఏం పక్షపాతం ఉండదండి. ఒక దైవజనుడు చెప్తూ ఒక పాస్టర్ గారు చెప్పారండి, అది నేను మొన్న వాక్యం విన్నాను. ఒక దైవజనుడిని ఒక ఊరు నుంచి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేస్తే, ఆ ఊళ్ళో ఆ దైవజనుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ దైవజనుడు అక్కడ ఆరాధన జరపడానికి వెళ్తే అక్కడ విశ్వాసం అందరూ అన్నారంట, మీరు మాకొద్దు, మా దైవజనుడే మాకు కావాలని చెప్పారండి. అప్పుడు బక్సింగ్ గారు అని ఫోన్ చేశారండి, ఇలా అయింది బ్రదరు, ఏం చేయమని. వేరే చోట రెంట్కి తీసుకుని స్టార్ట్ చేయండి, చీరాలు వేరే చోట రెంట్కి తీసుకుని స్టార్ట్ చేయండి అని మీరు ఆ మందిరానికి వెళ్ళొద్దని చెప్పారు. మీరు చూడండి ఎంత ధైర్యం, ఆయనకి ఎంత ధైర్యం ఉంది. విశ్వాసం చిత్తానుసారంగా ఆరాధన జరుగుతుందా? దైవజనుడి చిత్తానుసారంగా ఆరాధన జరుగుతుందా? దేవుడు నియమించినటువంటి పనిని యాజకుడు దేవుడు అభిషేకించాడు కనుక సమూయేలు వచ్చి బలి అర్పించాలి. అందుకనే మాట వినుట శ్రేష్టమైనది, బలులు అర్పించడం శ్రేష్టమైనది కాదని 1 సమూయేలు గ్రంథం 15:22-23 చెప్పారు. మాట వినుట, తిరుగుబాటు చేయకూడదు. సోది చెప్పి తిరుగుబాటు చెప్పి మాట వినకపోవడం వస్తుంది, కానీ దేవుని యొక్క మాట వినేదని ఆ విధంగా చేయాలని సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనంలో రాయబడింది. దైవజనుడే చేయాలి. లేట్ అయినను, వర్షమైనను, ఏదైనను, అది ఒకవేళ లేట్ అయినను దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. కానీ అది నువ్వు నీ దాసుని నువ్వు ఒకవేళ గౌరవిస్తావో లేదో, దేవుని గౌరవిస్తావో లేదో అని నీకు పరీక్ష ఉంది కనుక పరీక్షలో సౌలు తేలిపోయాడు. అందుకనే రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలోనే రాయబడిందని నేను చెప్పడం కాదు. దేవుడు చెప్పాడు, అమాలేకుల దగ్గరికి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకులు ఇశ్రాయేలుకు
వ్యతిరేకంగా ఉన్నారు కనుక వాళ్ళ భూమి ఉండకుండా బొత్తిగా నాశనం చేయమంటే సౌలు కొరువిని వాటిని తీసుకుని వచ్చాడు. సమూయేలు వచ్చేటప్పుడు నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించడానికి నేను కొరువిని వాటిని తీసుకుని వస్తానంటే సమూయేలు తేల్చి చెప్పాడు, నువ్వు చేసింది తప్పు, నీ రాజ్యం నుంచి లాగివేయబడు. ఎంత దీనికి ఎంత పనిష్మెంట్ అంటే దేవుని త్రాసు కరెక్ట్గా తగ్గుతుంది. నీ బయలును నేనేను కరెక్ట్గా తగ్గుతుంది. 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలోనే ఉన్నారు. 70 సంవత్సరాలు నా ప్రజలందరూ కూడా చక్కగా వీళ్ళు పోషించారు. వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ పట్టణంలోనే దానియేలు ప్రధానమంత్రిగా అధికారిగా ఉన్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అధికారిగానే ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. బబులోను వాడు బాగా ఉన్నారు అనుకుంటే బెల్షస్సరు చేసిన తప్పుకి రాజ్యాన్ని కూల్చేసిన దేవుడు. BC 38లో మాదీయులు పార్శికులు వచ్చి బెల్షస్సరును చంపేసి దానియేలు 5వ అధ్యాయంలో బాగుంటున్నాడు రాజ్యం. చూడండి, దేవుడి త్రాసు చాలా జాగ్రత్త. నేనైనా మీరైనా వాక్యం చెప్తాను, నేనైనా విలుస్తున్న మీరైనా వీఆర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద గాడ్. దేవుడి యొక్క నాయకత్వం కనుక దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాయన ఆయన చేయడానికి కష్టం కనుక తన సేవకులను నియమించి అభిషేకించి తీసుకుని వచ్చారు కనుక ఆయన పని మనము చేయకూడదు. తర్వాత చూడండి, రెండవది ఏంటంటే దేవుని సేవకునితో అబద్ధం చెప్పకూడదండి. చాలా మంది ఊరికి అబద్ధాలు అనేస్తారు. బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వస్తాం అంటే సినిమాకి వెళ్ళి వస్తారు, ఎక్కడికి బజార్కి వెళ్ళి వస్తానని చెప్పి ఈరోజు ప్రార్థన చేసిన బ్రదర్ పొద్దుటే ప్రార్థన చేసిన బ్రదర్ వైద్యులు కూడా చదివాను, ఎందుకు చేయను బ్రదర్ సిగరెట్లు మానేసాను బ్రదర్ ఎప్పుడో మానేసిన అది నాకు లేదంటాడు. నోరు కడుకుని వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అదే చదువుతారు. అబద్ధం ఆడుతుంటారు. అబద్ధము 29 రహస్యములు దేవునికి తెలుసు. రహస్యములు దేవునికి తెలుసండి. ఇక్కడ చూడండి, చదువుతాను ఆ వచనం చదువుతాను చూడండి. 29 రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును. చూడండి, అననీయ సపురాలు పొలాన్ని అమ్మారు. ఎవరైనా బలవంతం చేశారా? ఎవరు బలవంతం చేయలేదు, వాడే అమ్మేశాడు. ఇద్దరు కలిసి కుంభకయ్యి సగం రాసుకున్నారు ఇంటి దగ్గర, మిగతా తీసుకుని వచ్చి ఎందుకనగా అందరూ తీసుకొని ఇస్తున్నారు, మేము కూడా చేయాలి. సరే మంచిది, చేయాలనే ఉద్దేశం మంచిది. సగం దాసుకుని తీసుకుని వచ్చి పేతురు దగ్గర పెట్టాడు. పేతురు ఎక్కడున్నాడు? ఆడ గుడికి వేసాడు, ఒక స్థలంలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడో అమ్మేసుకుని తీసుకుని వచ్చారు. పేతురు అడుగుతున్నాడు, ఏమని? అననయ్య, నీ పొలాన్ని ఎంతకే అమ్మేవా అని అడిగాడు. అప్పుడన్నా అధికమైన దాచిపెట్టేవాడు వాడు తిరగడానికి ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతానని వాక్యం వచ్చి నేను పొరపాటు చేసినట్టే పోయింది, ఇంతకే అమ్మేది అని చెప్పాడు. చచ్చిపోయింది. మళ్ళా కొంతసేపటికి ఈ విషయం జరగల భార్య వచ్చింది. ఆమె కూడా అబద్ధమే చెప్పింది. దేవుడి సేవకుడికి నిజం తెలుస్తుందండి. కొన్నిసార్లు దేవుడు మనతో మంచితనం చెప్తాడు. వాడు ఇలా వస్తున్నాడు, రేపు వస్తాడు, వాడు చెప్పే అబద్ధాలు వినబాకని చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు దేవుడు. అలా చెప్పి అననీయ సపురులు అబద్ధం చెప్పి ప్రాణాన్ని పోగొట్టున్నాడు. లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటండి? అందుకని ప్రాణం చాలా అమూల్యమైంది కనుక ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఒక సాదృశ్యం. రెండవ సాదృశ్యం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ అని కూడా ఉన్నాడు. గెహాజీ ఎలీషా దగ్గరే ఉంటున్నాడు. నయమాను కుష్ఠరోగాన్ని బాగు చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వీడు చూశాడు. చూసి వెండి బంగారం ఏమవుతున్నాడు నా యజమానుడికి తీసుకుంటే ఆయనకి చాలలేదనుకుని వీడు పరిగెత్తుకుని వెళ్ళి ఇప్పుడే ఎఫ్రాయిం నుంచి కొంతమంది 2 సేవకులు వచ్చారు, యవనస్తులు వచ్చారు. వాళ్ళకి అది కావాలి ఇది కావాలని మొత్తం తీసుకుని వచ్చి మెదడకుండా తీసుకుని వచ్చి ఇంట్లో దాచుకుని ఏం చేశాడండి? గెహాజీ వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఏమీ తెలియనట్టు దైవ ప్రేరితుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళాడు? నేను ఎక్కడికి వెళ్ళదు, ఏలినవాడా, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి నీ మృగం యొక్క పరిగెత్తుకుని పోయి వాడి దగ్గర తీసుకుని వచ్చి నువ్వు దాచుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? అన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఆడికి పోయింది నీకు వస్తుందని చెప్పాడు. ఆడి కుష్ఠరోగం పోయింది, నీకు కుష్ఠరోగం వచ్చింది. తెల్లని కుష్ఠము గలవాడి బయటికి పోయింది. వాక్యం ఎందుకు మాట్లాడుతుందంటే ఏ విధము చేతనైనను ప్రతి విశ్వాసి కట్టబడాలని, ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో అంటే నిష్కలంకంగా అంటే నిర్దోషంగా నిలబడాలని వాక్యము ఉదక స్నానం చేస్తుందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రాయండి. అందుకని దేవుని సేవకునికి అబద్ధం చెప్పకూడదు. దేవుని సేవకునికి అబద్ధం చెప్పకుండా ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు దీవిస్తాడు. లేదా ఆలోచించండి. ఇంకా వాక్యం చాలా చెప్పాలని కదా నేను ముగిస్తున్నాను. దేవుడు చెప్పిన పిలుపుకి లోపడాలి. దేవుడు నేను పిలిస్తే ఆ పిలుపు లోపడాలి. చెప్పాను కదా, మొక్కుబడి చేసుకుని
మర్చిపోయి ఉంటారు. సమస్య తీవ్రమైనప్పుడు మొక్కుకుంటారు, సమస్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మొక్కుకుంటారు, ఇబ్బంది వచ్చినప్పుడు మొక్కుకుంటారు. ఆ సమస్య తీసి ఇంటికి రాగానే నీ దగ్గర ఉంటుంది, కానీ నువ్వు చేయడానికి ఇష్టపడవు. సైతాన్ని నీలో ప్రవేశించేసి దేవుడు ఆ రేపు వచ్చినాయి, ఎల్లుండి వచ్చినాయి, తర్వాత వచ్చినాయి, ఇవ్వకపోతే మాత్రమే సగం దాస్తూ ఫుల్లుగా ఇవ్వు అలా చెప్తూ ఉంటుంది సైతాన్ని. దానికి లోపడిపోతావు, నీవు దేవుడికి దూరం అయిపోతావు. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఇబ్బందాన్ని బట్టి కాదు, కానీ మొక్కుకున్న దానిని దేవుడు చెప్పాడు నీ సొంతానికి వాడుకోవడం, దాన్ని మార్చకూడదు. తొలుసులుగా వచ్చిన బిడ్డ ఇది ఇది దేవుడి సేవకు ఇవ్వాలని దాన్ని చిన్నప్పుడు నేను ఉండేవాడిని. దాని కాలికి ఒక ఏం కడతాను, ఏదో పుట్ట కడతాను, ఒక కడతాను. అది పెద్దదైన తర్వాత పుంజయి సంక్రాంతి పండుగ సమయంలో మంచి రేటు పడుతుంది అనుకో, ఇది అమ్మేసుకుంటే ఇది ఇద్దామని అనుకుంటాను. 4 రోజుల తర్వాత వ్యక్తులు వచ్చి మొత్తం తినేసిందంట. అంటే ఏమవుతుంది, మొత్తం పోయినా పోలేదా? జరిగి చాలాసార్లు ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు వరకునేమో లోకల్ హాస్పిటల్లో ఉంటారు, తర్వాత రమేష్ హాస్పిటల్కి వెళ్తారు. ఎలా వెళ్తారు? నీ ప్రార్థన దేవుడు నీకు చేసేటప్పుడు నువ్వు కొంచెంలో నమ్మకస్తులుగా ఉంటే నీకు పెద్ద అధికారి. ఎందుకు వాక్యమే చెప్తుంది. అసలు బైబిల్ గ్రంథం ఎందుకు రాయబడినదని చెప్పినా, మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకోవడానికి, మనం ఎప్పుడైనా పొరపాటు చేసి దాని నుంచి విడిపించబడి దేవుని దగ్గర నిర్దోషమైన నిష్కల్మషంగా నిలబడి కడగబడిన ముత్యం వలె మనం నిలబడాలనే ఉద్దేశం ఉందని దేవుడు మాట్లాడాడు. అందుకనే యెషయాతో దేవుడు యెషయాకి దర్శనం ఇచ్చినప్పుడు యెషయా మొత్తాన్ని చూశాడు. అప్పటి వరకు యెషయా అనుకుంటాడు నేను చాలా నీతిమంతుడు అనుకుంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ఆకాశం తెరవబడి దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన కదవలు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నేను నివసిస్తున్నాను. అంతకుముందే ఆ మాట అంటే బాగుండేది. కానీ దర్శనము చూసినప్పుడు దేవుని వెలుగులో మనకున్నదేదో నీవైనా నేను కనుక్కుంటే అప్పుడు మండుతున్న కారుని తీసుకుని వచ్చి కదవిని తగిలించి పరిశుద్ధం చేసాడు దేవుడు. అందుకే మనము పరిశుద్ధపడాలంటే, మనము రక్షించబడిన తర్వాత మన జీవితం బాగుపడాలంటే మనకి ఒకే నీకు మెయిన్ సర్వం దేవుడితో మనకు సంబంధం ఉండాలి. నేను ఆలోచించండి. తర్వాత దేవుడి యొక్క సేవకుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత దేవుడు నేను పిలిచిన పిలుపు, నేను రక్షించుకున్నాడు దేవుడు. నీకు చెప్పాడు ఏమైతే రక్షించబడిన విశ్వాసి అపోస్తల బోధైనను, ప్రార్థన చేయలేదను, సహవాసం ముందు రొట్టె విరిచలేదను ఎడ తెగక ఉండాలి. నీవు ఆదివారాలు పనిపెట్టుకోకూడదు, శనివారం పనిపెట్టుకో. శనివారం ఈ ఉపవాస కొడుకులో నువ్వు ఉన్నటువంటి నీ కార్యక్రమాలేమో నువ్వు తెలుసుకుని నీ మందిరానికి నువ్వు రావాలి, శరీరానుసారంగా రావాలి. అందుకని దేవుడు చూడండి, ఒకవేళ మాట వినకపోతే దేవుడు అంటే ఆ మాట నేను అన్నది కానీ ఎలాగోలా మంచి గీత పనిచేపిస్తాను. నేను రానన్నాను అనుకోండి, మేము సేవకు రావాలి ఏలూరు నుంచి, మేమేమో అక్కడ ఏలూరులో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు అసలు ఎప్పుడు మోకాళ్ళు ఎప్పుడు వచ్చేసింది. మా మిస్సెస్కి పరిస్థితులు జ్వరం వచ్చింది, తగ్గట్లేదు. మా బాబు కూడా జ్వరం వచ్చేసింది. నేను ఎట్టి పరిస్థితులు అయితే అనుకుని ఆ ఊరు నుంచి అందరూ ఇళ్ళకి తిరిగి నమస్కారం పెడుతుంది, చర్చి పెడతామని ఊరు అందరికీ ఎవరు ఇవ్వాలన్నారు. చివరికి ఒక అమ్మాయిని 345 రూపాయలకి ఒక అమ్మాయి ఇచ్చింది, తీసుకున్నాడు. నేను గాడికి వస్తానన్నారు. సామాన్లు తీసుకుని వచ్చి గుడివాడ పెట్టి ఇంట్లో చేర్చాం. వాకాళ్ళు ఎప్పుడు లేదు, జ్వరం లేదు. అక్కడ ఈఎన్టీకి చూపించాను, ఎండీకి చూపించాను, అందరికి చూపించాను. వాళ్ళు ఇచ్చిన మందులకు తగ్గలేదు. తీసుకుని వచ్చి సామాన్లు గుడివాడ పెట్టాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్పిన మాట నువ్వు చేయకపోతే ఎలాగైనా చేస్తాడు. ఒకటి నువ్వు ఇంకొకటి చేసి యోనాను చెప్పాడు దేవుడు నినివే పట్టణానికి సేవ చేయమని చెప్పాడు. ఆయన నినివే పట్టణానికి కాకుండా తర్షీసుకు బయలుదేరాడు. తర్షీసుకు బయలుదేరి వాడలో అడుగు నుంచి బాగా నిద్రపోతున్నాడు. సముద్రం చుట్టి కళ్ళకల్లో చేసేసాడు దేవుడు. పడవ మునిగేటట్టు అయిపోయింది, ఎత్తి సముద్రంలో మానేసి అయిపోయిందా? అప్పుడు ఉంటున్నాడు, ఏమని చెప్తున్నాడు, కళ్ళు నన్ను ముంచి వేస్తున్నాయి, ఆ అగాధ శ్రమలో నేను పడిపోయినాను, నాకు ఆ బ్రతుకుతున్న ఆశ లేదు. ఎన్నో మురుగుపడి చేసుకుని ప్రార్థన చేస్తే ఆ శాప్ కాగ్నించడం మళ్ళీ ఒడ్డు మీద ఉంటుంది. అప్పుడు ఎందుకంటే చెంపదెబ్బ తిన్న తర్వాత మనం సరైన ముందే తినడం మంచిది కదా. చెంపదెబ్బ తిన్న తర్వాత మనం సరైన ముందే తినడం మంచిది కదా. అట్లా అబద్ధం వాడిని చాలా మంది దేవుడు వాడున్నాడు. నేను నోటి మాన్యం కలవాడను, నేను ఏర్పడేది కాదు, ఆ ప్రజలు నా మాట వినరు, ఐగుప్తు నేను ఎడలేను అన్నప్పుడు మోషేకు చెప్పి కేవలం ఒక కర్రను మాత్రం ఇచ్చి తీసుకుని వచ్చి ఐగుప్తును గడగడలాడించి 20 లక్షల మందిని తీసుకుని వచ్చాడు దేవుడు. అలాగే పేతురు నేను ఎరుగునని పోకితే పేతురు మరలా సంతాపపడి ఇచ్చి తల్లకింజలుగా సిలువేయబడి చనిపోయాడు పేతురు. నేను ఒక్కసారి ఆలోచించండి, దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యపడాలి. ఈ ఆశ మన హృదయాన్ని జయించిన వెంటనే దేవుని మందిరానికి మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
మనం సమీపించిన తర్వాత మాట జాగ్రత్తగా వినాలండి. సమీపించడం కన్నా వినడం కన్నా మనం ఆలోచించడం శ్రేష్టం అని చెప్పాడు. నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలండి. నాలుక చిన్న ఆయుధమే, చిన్న అవయమే ప్రపంచాన్ని చిచ్చుపెట్టదు. ప్రకృతి శకరాన్ని తగలబెట్టేస్తుంది. చాలా మంది ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ప్రపంచాన్ని నాశనం చేసేస్తూ ఉంటారు. కుటుంబాలను కూలి చేస్తూ ఉంటారు. బాగున్న సంవత్సరాన్ని కూలిపోతూ ఉంటాయి. అందుకని నాలుకల గురించి యాకోబు పత్రిక 4వ రాసింది. నాలుకను జాగ్రత్తగా ఉంటుంది. నీ మాట జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం చెప్పకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించండి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని జాగ్రత్తగా ఉండాలి. వాక్యములతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిచేసుకోవాలి. ఆ వాక్యములు ఉన్ని విని వాక్యానుసారంగా జీవించి క్రైస్తవులు చక్కగా బ్రతకాలనే ఉద్దేశంతో నియమ నిబంధనలను సంఘటనలుగా ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. ప్రియ సహోదరులారా, వీడిని మరొకసారి దేవుడి ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ దేవుడు నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే సరే, ఒకవేళ రక్షించబడకపోతే సర్వోన్నతుడైన దేవుడు తన సొంత కుమారుని భూమి మీదకి పంపించాడు. మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని, నశించిన దాన్ని వెతక రక్షించడానికి లోకాసు 19:10 చెప్తాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చి పౌలు చెప్తాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిందన్నమాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అని చెప్తాడు. ఆలోచించండి. సర్వశక్తి లేని దేవుడు తన ఒకే కుమారుడిని మన కోసం పంపించాడు. మాట తప్పిపోయి ఇష్టానుసారంగా జీవించి మన లోకంలో మన నోటిని ఉపయోగించి శరీరాన్ని ఉపయోగించి ఇష్టానుసారంగా బ్రతికించి పూడ్చివేయబడాలని ఆయన స్వరాక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అపోస్తుల కార్యం 28 చెప్పారు. తన స్వరాక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కనుక మనల్ని ఆ సంఘంలో చేర్చాలని తానుండి చూడని మనుడు లాగా. ఎందుకంటే యోహాను సువార్త 14గా చెబుతాను, మీ హృదయంలో కలవబడని ఇక్కడ మీరు నుండి చూడ మీరు లాగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు దేవుడు. అంతేకాదు 14గా యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడని చెప్పాడు దేవుడు. అందుకని ఎవరైనా ఒకవేళ రక్షించబడకపోతే ఈ దినాల వాక్యం వినాలి కనుక సర్వశక్తుడైన దేవుడు తన కుమారుని భూలోకంలో పంపించి ఆయన రక్తాన్ని కార్చేది. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన ఖచ్చితంగా మనల్ని నమ్మదగిన వాడిని చెప్తున్నాడు. మన పాపలను మనం ఒప్పుకొని ఆ నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక యేసు రక్తము సమస్తమైన దుర్నీతి నుంచి విడిపిస్తుందని 1 యోహాను పత్రిక 1:9 యేసు రక్తము ప్రతి పాపంలో కడగని అదే అధ్యాయంలో 7వ వచనంలో రాయబడింది. ప్రేరణ ఆలోచించండి. యేసు క్రీస్తు దేవుడిని నోటితో ఒప్పుకొని మన హృదయం విశ్వసించి మన పాపాల నిమిత్తం ఆయన మరణించడని మనం నమ్మిన మనం రక్షించబడతాం. అప్పుడు తండ్రి అయిన దేవుని దైవదాసం ద్వారా బాప్తిసం పొంది రక్షించబడిన గుంపులో చేర్చబడతాం. నమ్మిన వారికి చూడండి, మార్కు సువార్త 16 దేవుడు చెప్తాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చాటండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడు. నమ్మని వాడు శిక్షించబడతాడు. చెప్పడం దేవుని ఉద్దేశం. అవును, దేశం నిమ్మరమై అనేక ప్రాంతాల్లో భోజనం లేక ఎవరు ఆదరించక కనీసం అందరూ సేదరించుకున్న సమయంలో ఎవరు కూడా దైవదాసులంటే చూసుకుంటూ వెళ్ళిపోతూ లేకపోతే ఇది ఒక పని పట్టారు, ఇలా పని పట్టలేదని చెప్తారు. ఏమండి, పని చేసుకుంటే మాకు ఉద్యోగాలు రావా, పని చేసుకుంటే మాకు డబ్బులు రావా, మీకన్నా తెలివిగా బ్రహ్మాండంగా సంపాదించగలరు, ఏమి లేకుండా బజార్ల నుంచి కూడా డబ్బులు సంపాదించగలరు. కానీ అక్కడ చెత్త పని అంతా వదిలిపెట్టి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చి దైవ శరీరంగా దేవుడు అభిషేకించి వాక్యాన్ని మగ్గించి ఎవరో వెళ్ళండి ఆదరించకపోయాను, ఎవరు ఆదరించలేదు, ఎవరు ఆదరించకపోయాను, నా జీవ వాక్యం పట్టుకుని మీరు వెళ్ళండి, నేను మీతో ఉంటానని చెప్పాడు. సదాకాలము యుగ సామంతి వరకు నేను మీతో ఉంటానని మత్తయి సువార్త 28 చివరిలో చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరూ జార విడుచుకోవద్దు. ఎందుకనగా పాపాలను ఒకవేళ రక్షించబడి నువ్వు తప్పిపోయి ఉంటే దేవుని మనం ప్రార్థన చేయండి. ఎందుకనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి దేవుడు ఆదాముతో చెప్పాడు, నోవాహుతో చెప్పాడు, అనేక మంది అందరూ చెప్పి దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పాడు దేవుడు. మీతో కూడా దేవుడు ఏదైనా మాట్లాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎలాగో అని మీరు ఆలోచిస్తే దేవుడు చెప్పాడు, మీరు ఆలోచించడం వలన మీరు 3 ఎత్తు పెరగలేరు, 3 తక్కువ పెరగలేరు. నీ తలలో పెట్టి ఒక నల్లగా కాదు, తెల్లగా కాదు. ఎందుకనగా మొదట మీరు నా నీతిని, నా రాజ్యం వెలుకొని మత్తయి సువార్త 6 నేను చక్కగా 25 నుంచి 33 వరకు చక్కగా రాయించాను. ప్రేమ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనగా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. రక్షించబడిన వ్యక్తి అయితే సరే, రక్షించబడి తప్పిపోతే సరి చేసుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ రక్షించబడకపోతే ఇది నీకు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రభువుని మొరపెట్టు. ఎందుకనగా ఆయన మన
ప్రార్థనకి అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని చెప్పాడు. ఎందుకనగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు చెప్పాడు, నీ లోకి నీ పని నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నిలబడదు, నీ పిల్లల్ని బలచుట్టు వలిమి మొక్కల వలె ఉందరు, యెహోవాను ఆశీర్వదించబడి వాడు ఇలా కూడా చెప్పి 127 క్రితం మొదటి వచనంలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మీ రాబడి ఎంతటిలో మీ దశంభాగం నుంచి నన్ను శోధించిన ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెలను కొనుగోలుస్తాడు. అబ్రహాము బయలుదేరినప్పుడు కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు, కానీ వెండి బంగారంలో కలబడి మహాభివృద్ధి పొంది ధనవంతుడిగా ఉన్నాడని ఆదికాండం 24-25 మనం చూస్తే ఆయన ఎలా ఆశీర్వదించబడ్డాడు. పిల్లవాడికి ఆశీర్వదించబడ్డాడు. ప్రేమ ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, ఎవడు నీకు సహాయం చేసిన లేకుండా అనుకోవచ్చు, ఎవడు సహాయం చేయకపోయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకోసమే ఆయన నిలిచినాడు. అగ్ని వచ్చినాను, వర్షం వచ్చినాను, భూకంపం వచ్చినాను, మొత్తం నక్షత్రాలని రాలిపోయినాను, నీకోసం ఒక స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు కనుక ఈ నియమం నీతో నేను మాట్లాడు. ప్రయాసపడి భారం పోయించిన వాళ్ళ నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. మనిషిని వాడు పరిచారం చేయడానికి ఈ భూలోకంలో పరిచారం చేయడానికి వచ్చాడు, కానీ చేయించుకుంటే కాలేదు. అనేక మంది ప్రతిగా నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడని మార్కు 10:45 దేవుడు చెప్తాడు. ప్రియరా, ఆలోచించండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఇచ్చిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన మనకు అనుగ్రహించడని యోహాను 3:16 రాయడు. ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థన చేయండి. ఎందుకనగా రక్షించబడితే పరలోకంలో ఉంటాం, రక్షించబడకపోతే నిశ్చయాన్ని దైవజనులు ప్రార్థన చేసి చెప్పాడు. లూకా సువార్తలో ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు. లాజరు పురుగులతో బ్రతికాడు, ధనవంతుడు ఊదా వస్త్రం వేసుకుని బ్రతికాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్ముకెళ్ళాడు, ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పిలిస్తే ప్రయోజనం లేదు. అబ్రహాము చెప్తాడు, నీకు మాకు దాటిపోకుండా మధ్యన ఆఘాతం ఉన్నది. ఆఘాతం దాటి రాకపోవడానికి కారణం ఏమిటి? మనం పరలోకం మార్గము యేసు ప్రభు, కాపాడే యేసు ప్రభు కనుక ఒక్కసారి ఆలోచించింది. ప్రభు యేసు క్రీస్తు కొన్ని వేల సంవత్సరాలు 2000 సంవత్సరాలు పైచల్లగానే ఆయన మన కోసం భూలోకంలోకి వచ్చాడు, మనిషి రూపంగా జన్మించాడు. ఆయన అనేకమైన శ్రమలు పడి ఆయన మన ప్రాణాన్ని అర్పించి మనల్ని కొనుక్కున్నాడు కనుక క్రయధనముగా చెల్లించాడు. ప్రభు రక్తము చెంత కడగలిగిన మనం బంగారమైన సొత్తు కనుక ఆయన సొత్తుగా జీవిస్తాం. విశ్వసించి నోట్లు ఒప్పుకొని హృదయమంది విశ్వసించి మనం దేవునికి వారసులుగా నిలబడతాం. రాబోయే పరలోకంలో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక నేను ఆలోచించండి. సంఘాన్ని ఏకం చేయవద్దు, మందిరానికి సమస్తము మందిరానికి తీసుకురావాలి, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు, సంఘంలో పరిచర్యలో పాల్గొనాలి. అది వలన వేసేదా, సాపలు తీసేదా, కుర్చీ వేసేదా, కడిగేదా, బూజు తుడిచేదా, అదంతా నీకు అనవసరం. దైవజనుడే చేసుకుంటుంటే ఆయనకి ఆశీర్వాదాలు వస్తే కనుక నిన్ను నీవు ఆశీర్వదించుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు నాకు ఈ వాక్యం చెప్తున్నాడు నాకు తెలియదు, ఆయన దేవుడిని నడిపే ప్రకారం చెప్పాను. దేవుడు మిమ్మల్ని దీవించిన ఆమేన్. God knows no.